స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను యాజకుని వలె స్తోత్ర బలులు జీవ ఫలములు అర్పింతును యాజకుని వలె స్తోత్ర బలులు జీవ ఫలములు అర్పింతును స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను రక్షణ పాత్రను చేతబూని నీ స్తోత్రమును ప్రచురింతును రక్షణ పాత్రను చేతబూని నీ స్తోత్రమును ప్రచురింతును ప్రధాన యాజకుడా నీవే మాదిరిగా ప్రధాన యాజకుడా నీవే మాదిరిగా నీతి వస్త్రముతో సేవ చేసేదను స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను లోకమునకు జ్యోతి వలెనే సత్య సాక్షిగా జీవించనా లోకమునకు జ్యోతి వలెనే సత్య సాక్షిగా జీవించనా సత్క్రియలను జరిగించి సత్క్రియలను జరిగించి రక్షణ వస్త్రముతో తేజరిల్లెదను స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను సిద్ధపడిన సంఘవధువుగా పెళ్లి విందుకునే చేరనా సిద్ధపడిన సంఘవధువుగా పెళ్లి విందుకునే చేరనా నూతన యెరూషలేమై పరిశుద్ధ క్రియలతో నూతన యెరూషలేమై పరిశుద్ధ క్రియలతో పెళ్లి వస్త్రముతో వరుని చేరెదను స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను స్వరమితో పాడు స్తుతి వస్త్రము యాజకుని వలె స్తోత్ర బలులు జీవ ఫలములు అర్పింతును యాజకుని వలె
జిహ్వ ఫలములు అర్పింతును. స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను, స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను. హల్లెలూయా. మన పాటల పుస్తకం నుంచి 2వ పాట, దయచూపు కాలము వచ్చిన యెహోవా మనపై జాలి చూపించాడు. పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దయచూపు కాలము వచ్చెను, యెహోవా మనపై జాలి చూపించును. దయచూపు కాలము వచ్చెను, యెహోవా మనపై జాలి చూపించును. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. ఆయన సన్నిధి నుండి అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. ఆయన సన్నిధి నుండి. It's time for restoration, it's time for revival, it's time for restoration, it's time for revival. అంజూరము చిగురించెను, ఇక వసంతకాలమే. చెదరిన యూదుల సమకూర్చెను భూదిగంతముల నుండి. అంజూరము చిగురించెను, ఇక వసంతకాలమే. చెదరిన యూదుల సమకూర్చెను భూదిగంతముల నుండి. చాచెను వారికై తన బాహువు, నెరవేర్చెను యుగాంతములో ఆ ప్రవచనము. It's time for restoration, it's time for revival, it's time for restoration, it's time for revival. అంత్యదినములలో తన ఆత్మను అందరిపై కుమ్మరించును. సర్వ శరీరులు చూచెదరు ఆ దేవుని మహిమ కార్యములు. అంత్యదినములలో తన ఆత్మను అందరిపై కుమ్మరించును. సర్వ శరీరులు చూచెదరు ఆ దేవుని మహిమ కార్యములు. స్థాపించును ఈ భూమిలో యేసు తన నీతి రాజ్యము. హర్షింతురు అందరూ ఆ పవిత్ర రాజ్యములో. It's time for restoration, it's time for revival,
revival. It's time for restoration. It's time for revival. దయచూపు కాలము వచ్చేను, యెహోవా మనపై జాలి చూపించును. దయచూపు కాలము వచ్చేను, యెహోవా మనపై జాలి చూపించును. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును, ఆయన సన్నిధి నుండి. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును, ఆయన సన్నిధి నుండి. It's time for restoration. It's time for revival. It's time for restoration. It's time for revival. It's time for restoration. It's time for revival. Hallelujah. వాన్ని దయచేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంత దూరం మనం ప్రయాణించామంటే, ఇంతవరకు మనకు సహాయం చేసిన ఎబినేజరు మనకు తోడుగా ఉన్నాడు గనుకే నేటి వరకు మనం దేవుని సహాయం పొందుకుని అనేక కృపలను అనుభవించున్నాం. మరి ఆయన చేసిన మేలులకు మనం ఏం చెల్లించగలము అంటే, దేవునికి ఇష్టమైనటువంటి పని, దేవునికి మరి అనుకూలమైనది, దేవుడు నివసించేటువంటిది స్తుతుల మధ్యలో. కనుక పూర్ణ హృదయంతో మనం దేవునిని స్తుతించాలి. హల్లెలూయా. కనుక అటువంటి స్తుతియాగాన్ని మనం అర్పిద్దాము. ఈ యొక్క ఉదయకాలమందు ఆయన ఉపకారములు, ఆయన మేలులను మనం మరొక ఆయనను ఘనపరుద్దాం. చివరిగా అందరం కలిసి పాడుతూ దేవుణ్ణి ఆరాధించి వాక్య ధ్యానంలో ముందుకు వెళ్దాం. అందరూ లేచి నిలబడదామండి. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో అనే పాట మనం పాడదాం. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తాను చెరసాలలో ఉన్నప్పుడు సైతము దేవుని విషయంలో ఎటువంటి అనుమానం ఆయన హృదయంలో రాలేదు. కాగా దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరమును తీర్చునని తన యొక్క మాటల ద్వారా మరి చెప్పాడు. కనుక ఈ సంవత్సరం అంతా మన అవసరాలన్నీ ప్రభు తీర్చాడు, పోషించాడు, నడిపించాడు, స్వస్థపరిచాడు. కనుక ఆయనకి మహిమ కలుగును గాక. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో.
కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, నా సహాయము నీవేగా నా యేసు నా రాజా, నా సహాయము నీవేగా నా యేసు నా రాజా. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములు, నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములు. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తేసే. ఆమేన్. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తేసే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు రమును తీర్చును మహిమైశ్వర్యములు, నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములు. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములు, నా దేవుడు ప్రతి అవసరమును తీర్చెను మహిమైశ్వర్యములు. హల్లెలూయా. ప్రతిరోజు మన అవసరాలను తీర్చుకోవడానికి మనం ఎంతో ఆలోచిస్తాము, తీర్చుకోగలమని చెప్పి ధైర్యంతో మనం బయటకు వెళ్తాం. కానీ దేవుడు అన్నాడు, భాగ్యమును సంపాదించుకోవటానికి సామర్థ్యమును కలుగు చేయువాడను నేనే అన్నాడు. కనుక మనం ఏం సంపాదించాలన్నా, మన అవసరాలు మనం తీర్చుకోవాలన్నా, ఆయన గుప్పిలు విప్పకుండా మన అవసరతలు ఏది తీర్చబడదు. ఆయన గుప్పిలు విప్పుతాడని చెప్పి సకల ప్రాణకోటి ఆయన వైపు చూస్తూ ఉంది. ఈవెన్ ఆయన ముఖమును మరుగు చేసుకుంటే మరి సింహములు సైతం కూడా కలత చెందుతాయట. అంటే వాటికి కూడా ఆయన ఆహారమును దయచేసేటువంటి దేవుడు. మరి అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు అడిగాడు. కనుక ఆయన మనలను ఎక్కడ కూడా ఏ దినం కూడా కింద పడిపోకుండా అనుదినము తన చేతుల పైన మన ఎత్తి మోస్తున్నాడు ఆయన. ఇశ్రాయేలీలను పక్షిరాజు యొక్క రెక్కల మీద మోసి ఐగుప్తు నుండి కానాను దేశానికి తీసుకొచ్చిన రీతిగా మనలను కూడా తన రెక్కలపైన మోసుకుని తీసుకుని వస్తున్నాడు. మనకు భారం అనిపించకుండా ప్రతిదినము నడిపిస్తున్నటువంటి ఆ సర్వాధికారి అయినటువంటి దేవునికి మన చేతులెత్తి ఈ యొక్క ఉదయకాలమందు మా సమస్తము నీవే ఉన్నావు ప్రభువా, ఇశ్రాయేలు స్తోత్రాల మీద ఆసీనుడా నీకు వందనాలయ్యా, నీకే ఆరాధన అని ప్రభువుని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. స్తోత్ర సింహాసన ఆసీనునికి, కెరూబుల పైన ఆసీనునికి మన చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఎల్ షద్దాయ్, నీవు నాకు బలవంతుడైన దేవుడువయ్యా. యెహోవా ఈరే, నీవు నాకు పోషకుడు అయ్యావయ్యా. నీకే ఆరాధన చెల్లిస్తున్నాను, నీకే మహిమను చెల్లిస్తున్నాను. యెహోవా రాఫా, నా స్వస్థత నీవేనయ్యా. నీకే వందనాలు, నీకే ఆరాధన. ఈ దినమున మా మధ్యలో ఆసీనుడు అయి ఉన్న ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు. కెరూబుల మధ్యలో ఉండి ఆసీనుడు అయి ప్రభువా, మా మధ్యలో దిగి వచ్చిన రాజా, నీకు స్తోత్రాలు. నీవు మాతో ఉండగా మాకే దిగులు లేదు, నీవు మాతో ఉండగా మాకే భయము లేదు. నీవు మాకు తోడుండగా మాకు ఏ కొదువ ఉండదు. నీ హస్తము మా వైపు ఉండగా మాకే భయము లేదు. మా ఆధారము నీవే, మా రక్షణ కేడము నీవే, మా సహాయము నీవే. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, కెరూబులపై ఆసన్నుడా, కెరూబులపై ఆసన్నుడా, సత్య సంపూర్ణుడా, వందనమయ్యా. సత్య సంపూర్ణుడా, వందనమయ్యా. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా. ఎల్ షద్దాయ్ దేవా, నీవు బలవంతుడైన దేవుడు, తల్లిలా ప్రేమించు దేవుడు, తండ్రిలా పోషించు దేవుడు, ముదిమి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకునే దేవుడు, నీ బాహువుల మధ్యలో మమ్మలను దాచిపెట్టు దేవుడు. ఎల్ షద్దాయ్, యు ఆర్ అవర్ లార్డ్, సఫిషియెంట్ గాడ్. ఎల్ షద్దాయ్, నీవే బలవంతుడవు, నీ యందు నేను సమస్తము చేయగలను. ఆమేన్. ఎల్ షద్దాయ్, నీవే బలవంతుడవు, నీ యందు నేను సమస్తము చేయగలను. నా త్రోవకు వెలుగు నీవే, నా మార్గము గమ్యము నీవే. నా త్రోవకు వెలుగు నీవే, నా మార్గము గమ్యము నీవే. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా. ఆరాధన, స్తుతి, చప్పట్లు కొడుతూ సంతోషంగా మన పోషకుడు, మన బలవంతుడు, మన కోసం ప్రాణమును సైతం పెట్టుటకు వెనుదీయని ప్రేమించిన ప్రాణనాథునికి ఆరాధన. యెహోవా ఈరే, నా పోషకుడా, నా కొరకు నీవే బలి అయితివా. ఆమేన్. యెహోవా ఈరే, నా పోషకుడా, నా కొరకు నీవే బలి అయితివా. నిత్య జీవము నాకు సగినావు, పరిశుద్ధులలో నన్ను చేర్చినావు. నిత్య జీవము నాకు సగినావు,
పరిశుద్ధులలో నన్ను చేర్చినావు. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, కేరూబులపై ఆసన్నుడా, కేరూబులపై ఆసన్నుడా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా. మన హస్తాలెత్తి స్తోత్రాల మీద ఆసీనుడైన దేవునికి, స్తుతుల మధ్యలో వసించు దేవునికి, భూపతులకు అధిపతి సర్వాధికారి అయిన దేవునికి ఆరాధన చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పునరుద్ధాన దినమున, ఈ సంవత్సరంలో చివరి ఆదివార దినమున మీ సన్నిధానానికి మమ్మల్ని నడిపించి మీరు చేసిన మేలులను ఒక్కసారి తలంచుకొని వెనుదిరిగి చూసి ఏ రీతిగా మా పట్ల నీవు నమ్మదగిన దేవుడుగా ఉండి నీ ఎడతెగని కృప వాత్సల్యమును మీ విశ్వాస్యతను నైనా దినదినము మా పట్ల చూపించి నడిపించినటువంటి విధానమును మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించుచున్నాం. ప్రభువా, మీరు చేసిన మహోపకారములకు నైనా నీవు చేసినటువంటి మేలులకు నీకేమి చెల్లించగలము? రక్షణ పాత్రను చేతపట్టుకుని మీ నామమున ప్రార్థన చేస్తూ స్తుతించడానికి ప్రభువా ఈ దినం మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. నాయనా, కొంతమంది దేవునిని స్తుతించలేకపోతున్నారని ప్రభువా మీరు లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా నాయన ఉండకుండా నాయన నీవు చేసిన మేలు మరవకుండా నాయన ప్రతి దినము నిన్ను స్తుతించేటువంటి ధన్యత మాకు అనుగ్రహించారు. మరలా ఈ దినము కూడా నాయన రాబోతున్న సంవత్సరంలోనికి మరొక సంవత్సరంలో ఆదివారమున మేము రీతిగా మీ సన్నిధిలో సంఘముగా ఆరాధించేంత వరకు నాయన ఈ సంవత్సరం అంతటి పట్ల మీకే వందనాలు చెల్లిస్తుంటాను ప్రభువా. మీ పాదముల చెంత మేమందరము మా జీవితములు సమర్పించుకుని నాయన నీ దయ కోసం
కోసము, నీ కృప కోసం మరొకసారి కనిపెడుతున్నాం నాయన. సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు నీ కార్యములను నూతనపరచు దేవుడు కనుక ఈ యొక్క ఉదయకాలం ముందు ఇక్కడ చేరిన వారి జీవితములను నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఊపిరి వారి మీద విడిచిన ఆయన ఒక నూతన ప్రేరణ వారికి దయచేయండి. నూతన నిరీక్షణ హృదయాల్లో నింపండి. నూతనమైన విశ్వాసమును వారిలో మరలా పుట్టించండి. ధైర్యమును వారికి దయచేయండి. ప్రభువా, రాబో దినాలు గురించినటువంటి శుభప్రదమైన నిరీక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన నీకే స్తోత్రాలు నాయన. నాయన ఇశ్రాయేలీయులకు ముందు వెనుక ఉండి నాయన వారి ప్రయాణమంతట్లో మీరు వారికి తోడుగా నడిచారు నాయన. వారితో కూడా ప్రయాణించిన ఆత్మ సంబంధమైన బండగా నీవు వారితో ఉన్నావు నాయన. పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్ని స్తంభాన్ని వేసి నాయన వారి త్రోవకు వెలుగై నీవు నడిచావు. ఈ యొక్క ఉదయకాలం మందు ప్రభువా, మాకు ఇంతవరకు మా ముందుండి నడిపించినటువంటి నాయన మా బండవైన మా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా ఎత్తైన కోటవు నీవై ఉన్నావు కనుక మరొక్కసారి నాయన మీ సహాయం మాకు కావాలి. మీ సన్నిధి మాతో రావాలి. నీ మహిమ మాతో కూడా ఉండాలి. నీ ప్రభావము, నీ తేజస్సు నాయన మా మీద ప్రకాశించాలి నాయన. మేము చీకటిలో కానీ అంధకారములో నడవకుండా ప్రభువా, జీవపు వెలుగులో నా ప్రభువా నిన్ను వెంబడించుటకు నాయన సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను వెంబడించండి అని మీరు సెలవిచ్చారు నాయన. మేము ఎటు నడవాలో తెలియదు, మాకు మార్గము నీవై ఉన్నావు ప్రభువా. నీ మాటలే మాకు జీవమై ఉన్నాయి గనుక అనుదినము నీ వాక్య బలము చేత నడిపించుచున్నావు దేవా, స్తోత్రాలు. నీ వాగ్దానముల యొక్క ప్రభువా సంతృప్తి మాకు దయచేశారు దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ప్రవచన స్వరము ద్వారా ప్రభువా మమ్మలను హెచ్చరించారు నాయన. మమ్మల్ని ఆదరించారు, మాకు క్షేమాభివృద్ధిని దయచేశారు నాయన. మమ్మల్ని అనుదినము కట్టి బలపరిచి నిలబెట్టారు, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ సంవత్సరం ఏ రీతిగా మేము కట్టబడ్డామో రాబోతున్న సంవత్సరం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని మరింతగా కట్టండి. మమ్మల్ని ఇంకను ప్రభువా దేవాలయముగా ప్రభువా మీ యొక్క ఆత్మకు నిలయముగా ప్రతి బిడ్డను నాయన వారి కుటుంబ వ్యవస్థలో వారికి అటువంటి సంతృప్తి సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. స్తోత్రాలు నాయన. నాయన ఇన్ని నెలలు ప్రభువా, ఇన్ని దినాలు, ఇన్ని వారములు నా ప్రభువా ప్రతి దినము అనేక విధాలైనటువంటి నాయన సమస్యలు మా ముందున్నప్పటికి కూడా నాయన మాకు తోడుగా ఉండి మా దైవముగా మా ముందు నిలిచి ప్రభువా వాటన్నిటిలో నాయన మాకు జయమిచ్చినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. రాబోతున్న కాలములో ఇంకా నాయన మీ కోసం మేమందరము నాయన లోకములో సాక్షులుగా జీవించినట్లుగా మా మధ్యన మీరుండి అద్భుతమైన కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. మీ మధ్యకి నేను దిగు వస్తానని సెలవిచ్చారు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే మీ మధ్యకు వచ్చి నేను అద్భుతాలు చేస్తానని సెలవిచ్చారు. ప్రభువా, ఈ దినమందు మేమందరము ఇక్కడ చేరి మీ సన్నిధిలో వేచి ఉన్నాము నా ప్రభువా. నీ కృపచేత బలపరచండి నాయన. నీకే వందనాలు. జరగబోతున్న ఆరాధన అంతటిని ప్రభువా మీ మహిమార్థమై జరిగించుకుని చేరి వచ్చిన వారికి, ఆరాధనలో ఏకీభవించుతున్న వారికి, ఎక్కడనో దూరమును ఉన్న వారికి నాయన మీ సన్నిధి సమీపత్వాన్ని మాకు అనుగ్రహించి మీ సహవాసం యొక్క ధన్యత మాకు అనుగ్రహించి బలపరచమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం మనం ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. కీర్తనలు 74వ కీర్తన. చదువుతారు మేడం? చదవండి. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయం. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడిత్వేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపం పొగరాచుచున్నది. శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయ్యుండు చోట్లకు విజయము చేయము. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లండ్ల నెత్తినట్లుగా వారు కనబడుదురు.
నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రత పరిశుదురు. సూచక్రియలు మాకు కనబట్టలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని నెరిగినవాడు మాలో ఎవడునూ లేడు. నీ హస్తము, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలముల్లో భుజగమ్ముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. బుగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగచేసితివి. దుష్టమృగముకు నీవు గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము, శ్రమనందు నీ వారిని నిత్యము మరువకము. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలా నీయకము, శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక. నీ మీదకి లేచివారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది, నీ విరోధులు చేయు గల్లత్తును మరువకము. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ ప్రభునామన వందనాలు. మరొకసారి మీ ప్రక్కన వారు కూడా ఈ సంవత్సరం అంతా ప్రభు మనలను ఈ సహవాసంలో దేవుడు మనల్ని ఎంతో బలపరిచి ఉన్నాడు అని చెప్పి ప్రక్కన వారికి కూడా ఒకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేయండి. మరి సంవత్సరం అంతా కూడా దేవుని ఆలయంలో దేవుని యొక్క సంఘముగా మన సమకూడి దేవుని పాదాల చెంత ఆరాధించడం అనేది దేవుని మాటలను మనం నెరవేర్చేటువంటి ఒక గొప్ప కార్యం ఇది. ప్రభు వ్యక్తిగతంగా ప్రార్థించమని చెప్పాడు. మరి పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకొని పండుగలను ఆచరించాలి అని పాత నిబంధన కాలంలో కూడా మరి దేవుని ఆలయానికి సమూహముగా వెళ్ళేవాళ్ళట. ఆ సమూహముగా వెళ్ళే వారితో దావీదు కూడా దేవుని ఆలయానికి వెళ్ళాలని ఎంతో ఆనందించేవాడంట. జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని నాతో అన్నప్పుడు నేను సంతోషించి అన్నాడు. అంటే మందిరానికి ఒక్కడే వెళ్ళాలని అనుకోలేదు, కానీ తనతో కొంతమంది మనం వెళ్దాము అన్నప్పుడు ఆయన చాలా సంతోషించాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన అనుదినము యెరూషలేములో ఉన్నప్పుడు దేవాలయమునకు ప్రతిరోజు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రభు బోధించాడని చూస్తాం. అదేవిధంగా అపోస్తలులు కూడా వారు అనుదినము దేవాలయములో కూడుకుని వారు ప్రతిరోజు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగకుండా ఉన్నారు. అందరిలో ప్రభు భయము కలిగింది. వారి మధ్యన ప్రభు అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేశాడని అపోస్తుల కార్యంలో కూడా చూస్తాం. అంటే మనందరం కూడా సమకూడి రావటం ఒక విధంగా అనేకులమైన మనము ఒక శరీరములో అవయవములై ఉంటున్నాం. శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. అవయవాలన్నీ కలిపితే అది ఒక శరీరం అవుతుంది. అదే రీతిగా మనమందరం విభిన్నమైనటువంటి పరిస్థితుల నుంచి వచ్చినా కలిసినప్పుడు ఇది క్రీస్తు యొక్క శరీరముగా ఇది ఏర్పడుతుంది. శరీరం ఎక్కడ ఉంటుందో శిరస్సు కూడా అక్కడే ఉంటుంది. శరీరము సంఘం అయితే శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఆ శిరస్సు అయిన క్రీస్తు అన్నిటి మీద సర్వాధికారి అయి ఉన్నాడు. ప్రతిదీ ఆయన పాదాల కింద లోబర్చబడింది. ఆయన అన్నిటి మీద అధిపతి అయి ఉంటున్నాడు. కనుక ఆ సమస్తమునకు అధిపతి అయిన యేసుక్రీస్తు వారు తన శరీరానికి కూడా అటువంటి బలాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మనం ఎప్పుడైతే సంఘముగా దేవుని సన్నిధిలో సమకూడుతామో ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో కూడా కలిసి ఉంటాడు. ఉన్నప్పుడు ఆయన బలము, ఆయన అధికారము, ఆయనలో ఉన్నటువంటి సమస్త ఆధిపత్యము మనకు కూడా అనుగ్రహించబడితే ఆ సంఘము కింద సమస్తము కూడా లోబర్చబడతాయట.
అంటే మన పాదాల క్రింద ఆ అపవాదైనటువంటి సాతాను యొక్క క్రియలన్నీ మన పాదాల క్రింద లోపరచబడి ఉంటాయి. వాటి మీద మనకు జయం కలుగుతుంది. కనుక దేవుని సంఘముగా మనం ఆరాధించడం ద్వారా కలిగేటువంటి కార్పొరేట్ వర్షిప్ బెనిఫిట్స్ ఏంటంటే, అంటే సంఘముగా ప్రార్థించినప్పుడు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, అపవాది జయించటానికి ప్రభు తన శరీరానికి అధికారమును దయచేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరోహణుడై వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఏమన్నాడంటే, మీరు పట్టణములో కనిపెట్టండి, పైనుండి మీ మీదకు దేవుని ఆత్మ వస్తాడు, మీరు శక్తి పొందుకుంటారు, ఆ శక్తి పొందుకుని బూదిగంతాలకు వెళ్ళి నాకు మీరు సాక్షులై ఉండండి అన్నాడు. అంటే ప్రభు కోసం మనం అందరం ఒక చోట సమకూడి, ఒక ఇంట్లో కానీ లేకపోతే ఒక మందిరములో కానీ ఒక గదిలో కానీ, మరి అపోస్తులకి అప్పట్లో ఇట్లా విడివిడిగా కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద చర్చెస్ లేవు. వారు గదులలో సమకూడారు, కొన్ని చోట్ల వాళ్ళు ఇంట్లో కూర్చుని ప్రార్థన చేశారు, దేవాలయంలో మంటపాల్లో వారు ప్రార్థన చేశారు. ఎక్కడ చేసినా కానీ స్థలంతో సంబంధం లేకుండా సంఘము ఏకీభవించినప్పుడు దేవుడు వారి మధ్యలో ఉంటాడు. కనుక ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ప్రతి ఆదివారమున మీరు దేవుని బలాన్ని పొందుకున్నారు. ప్రతి పునరుద్ధాన దినమున పునరుద్ధానుడు మన మధ్యలో సంచారము చేశాడు. ప్రకటనలో చెప్పబడినట్లుగా 7 దీపస్తంభముల మధ్యలో సంచరించుచూ ఉన్నాడంట ఆయన. అంటే మనలను ఆయన మన మధ్యలో ఆయన పర్యవేక్షిస్తున్నాడు, మనని పరిశీలిస్తున్నాడు. మనకే కొదువు ఉన్నదా, మనకే బలహీనత ఉన్నదా, మనకే అవసరత ఉందా అని మనం చెప్పకముందే మన అవసరతలన్నీ ఆయన గమనించి చూసి మనకి ఏది కావాలో ఆ దినమున తన యొక్క శక్తి చొప్పున మనకు అన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన శక్తి మనతో ఉంటే ఏంటి మనకి ఆశీర్వాదం, బలం ఏంటంటే, ఆయన శక్తి మనతో ఉంటే మనకు అసాధ్యమైనవి ఆయన శక్తి చొప్పున మనము సాధ్యపరచుకోగలం, ఆయన శక్తి చొప్పున మనం చేయగలుగుతాం. అందును బట్టి ప్రతి మరి సమావేశంలో, అంటే సంఘ కూటాలలో, ఆరాధనలో పాల్గొనడం అనేటువంటి ఒక క్రమాన్ని కలిగినటువంటి వారు దేవుని యొక్క దృష్టిలో ఉంటారు. వాళ్ళు దేవుని యొక్క కనుదృష్టిలో వారు ఎప్పుడూ ఉంటారు. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఎంతో అవసరం, కానీ వారు సమకూడినప్పుడు ఆశ్చర్యాలు జరిగినాయి. పెంతెకోస్తు దినమున ఒక్కొక్కరి మీద విడివిడిగా రాలేదు పరిశుద్ధాత్ముడు. వారందరూ ఒక గదిలో కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు వారి మధ్యలో ఆత్మకార్యం జరిగింది. అలాగే కొర్నేలి ఇంటిలో అన్యజనులు అనేకులు అతని ఇంట్లో కూడుకుని వారు ప్రార్థన చేస్తుండగా పేతురు వారి మధ్యకి వెళ్ళి వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు. నిలబడిన వెంటనే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. అలాగే నదీ తీరమున పౌలు అనేక మందికి వాక్యం బోధిస్తున్నాడు. విశ్రాంతి దినమున బోధిస్తూ ఉంటుండగా లూదియా యొక్క హృదయము తెరవబడిందంట. అంటే ఎర్లీ చర్చ్కి కాంగ్రిగేషన్ అనేటువంటిది యొక్క విలువ వాడికి బాగా తెలుసు. సమాజముగా కూడుకొని ప్రార్థన చేయటం ఎంత మంచిది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. నిజంగా అది హెర్మోను పర్వతం నుండి దిగి వచ్చుచున్నటువంటి మంచు వలె ఉంటుందట. అందులో శాశ్వతమైనటువంటి జీవం ఉంటుందంట, సమాధానం ఉంటుందంట. కొండ మీద నుండి మంచు కరిగి వస్తున్నప్పుడు ఆ నీరు ప్రవాహంగా వచ్చి కింద ఉన్నటువంటి లోయలన్నిటిని తడిపి అది సస్యములుగా చక్కటి ఫలభరితమైనటువంటి వాటిగా మార్చేస్తుంది. అలాంటిది మీరు ఇక్కడ మనం ఉండగా దేవుని సన్నిధి ఒక హెర్మోను పర్వతం మీద ఉన్న మంచు కరిగి వచ్చినట్టు మన మీదకి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క సన్నిధి, సంతోషము, ఆయనలో ఉన్నటువంటి జీవజల ప్రవాహములు మనలోనికి ప్రవహిస్తాయి. కనుక మర్చిపోవద్దు, ఒక కమిట్మెంట్ మనం తీసుకోవాలి. సంవత్సరంలో చివరి ఆదివారం ఉన్నాం. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే ముందు రాబోయే సంవత్సరం నాకు ఎట్లా ఉంటుందా అని మనం ఎంతోమంది ఆలోచన చేస్తూ ఉంటాం. రాబోయే సంవత్సరంలో దేవుడు నాకు ఈ కార్యం చేయాలి, రాబోయే సంవత్సరంలో ఇలాంటివి ఇంకా జరగలేదు, అది జరగాలి, ఇది ఇంకా నా పట్ల నెరవేరలేదు, అది నెరవేరాలి అని దేవుని యొక్క ఇచ్చేటువంటి వాటి మీద ఎంతో మనం దృష్టి పెడుతున్నాం. ఆయన మనకు చాలా ఇస్తాడు, కానీ మనమేమి ఇద్దాం ఆయనకి? వాట్ షల్ వీ డూ యాజ్ అ కమిట్మెంట్ టు ద లార్డ్? దేవునికి మనం ప్రమాణంగా ఏం చెప్దాం? ప్రభువా, రాబోయేటువంటి సంవత్సరంలో నేను తప్పకుండా నీ సన్నిధిని నేను ఎక్కడా కూడా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అవసరాలను బట్టి నీ సన్నిధిని నేను మరిచిపోను, నిన్ను నేను విడువను, నీ చెయ్యి నేను పట్టుకుని నిన్ను వెంబడిస్తాను ప్రభువా అని ఈ దినమును మనం దేవునితో తీర్మానం చేసుకోవాలి. యెహోషువ మరి అక్కడున్న ఇజ్రాయిలందరితో అదే కదా అన్నాడు. తను వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఒక గొప్ప యుద్ధ వీరుడుగా ఇశ్రాయేలీయుల తరఫున ఆ దేశమునకు విరోధంగా ఉన్న శత్రువులందరినీ జయించిన తరువాత అందరికీ వారి వారి యొక్క స్వాస్థ్యములు పంచిపెట్టాడు.
ప్రతి గోత్రానికి వారి యొక్క దేశమును, వారి భాగాన్ని ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత అన్నాడు, మీరు ఎవరిని సేవించాలనుకుంటారో మీ ఇష్టము. ఇగో మీ యొక్క ఎదుట అనేక మంది ఉన్నారు. మోయాబీలు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, ఇంకా కనానీయులు ఉన్నారు. ఈ దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మీ మధ్యలోనే ఉన్నారు. అయితే మీరు వారిని, వారి యొక్క మార్గములను మీరు అనుసరిస్తారేమో ఒకసారి ఆలోచించుకోండి, జాగ్రత్త పడండి. నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాం. ఎందుకంటే యెహోషువకు తెలుసు దేవునిని ఎలా సేవించాలనేది. హీ న్యూ హౌ టు సర్వ్ గాడ్. ఇప్పుడు యజమానుడికి ఒక దాసుడైన తర్వాత యజమానునికి ఆ యజమానుడు పెట్టినటువంటి షరతుల ప్రకారమే ఆయనకి సేవ చేయాలి. అంతేగాని దాసుడు తనకిష్టమైనట్టుగా నేను ఈరోజు వచ్చి ఈరోజు నీకు చేసి పెట్టి వెళ్తాను, రేపు రాను, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నాకు ఇష్టమైనప్పుడు వచ్చి నేను డ్యూటీ చేసి వెళ్తాను అని అంటే బాస్ జీతం ఇస్తాడా? ఎప్పుడైనా కొన్ని లీవ్స్ ఉంటాయి, ఆ లీవ్స్లో మాత్రమే వారికి పర్మిషన్ ఉంటుంది సెలవు పెట్టుకోవడానికి. కొన్ని ఆప్షనల్ లీవ్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. కానీ పొద్దస్తమానం అతను ఇట్లాగే నాగాలు పెడతా ఉన్నాడు అనుకోండి, ఏమంటాడు ఆ యొక్క యజమాని? నీకంటే మంచివాడిని పనివాడిని పెట్టుకుంటాను బాబు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతనికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి పంపించేస్తాడు. అంటే నువ్వు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరమో లేదని. మనము దేవునిని ఆరాధించేప్పుడు మనం దేవునికి ఒక రీతిగా దాసులమై ఉన్నాం. ఆమేన్. ఈ మాట మీకు నచ్చకపోవచ్చేమో, కొందరికి నచ్చదు ఆ పదం. కానీ ప్రభు మనకు యజమాని అయి ఉన్నాడు. హీఈస్ అవర్ ఓనర్. హీ ఓన్స్ ఎవ్రీథింగ్. భూమి ఆకాశం అందులో ఉన్న సమస్తము నావే అంటున్నాడు ఆయన. మీరు కూడా నేను కొనుక్కున్న వాళ్ళే అంటున్నాడు. మీరు మీ సొత్తు కారు కదా, మీరు విలువ పెట్టి కొనబడ్డారు కదా, మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నాయి కదా. మరి ప్రభుతో మనం గనక ప్రభువుకు దాసులమైతే ఆయనకి ఇష్టమైనట్టుగా మనం జీవించాలి, ప్రవర్తించాలి. అందుచేత మనము దేవునిని సేవించే క్రమంలో దేవునికి నమ్మకంగా మనం ఆయనకి ఇష్టమైనటువంటి పనివారుగా, లేదా మన కుటుంబం అంతా ఆయనకి సేవ చేసేటువంటి ఆ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. అది ఉదయకాలం మందు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూడగలిగినట్లయితే, కాబట్టి నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా శిక్షను, మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తు రాజైన ఫరోను, ఆయన సమస్త జనుల దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను, కార్యములను, ఆయన ఐగుప్తు దండుకును, దాని గుర్రములకును, రథములకును చేసిన దానిని వారు మిమ్మల్ని తరుముచు ఉండగా ఆయన ఎర్ర సముద్ర జలములను వారి మీద ప్రవహింపచేసి దానిని యెహోవా నేటి వరకు వారిని నశింపచేసిన రీతిని మీరు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములకు చేసిన పనిని భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలీల మధ్యను మృంగివేసిన రీతిని చూడకయు ఎరుగకయు ఉన్న నీ కుమారులతో నేను మాట్లాడటం లేదని నేడు తెలుసుకొనండి. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూసినవి కదా. చాలా చక్కటి ఉపదేశం చేస్తున్నాడు ద్వితీయోపదేశకాండంలో. ఈ యొక్క సంఘటన కొంచెం మనం తెలుసుకుందాం. ఏంటంటే మోషే దేవుని యొక్క ఇంటిలో నమ్మకమైనటువంటి సేవకుడుగా ఉన్నాడు. ఒక మనుషుడు దేవునికి ఎలాంటి సేవ చేయాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా వృత్తిరీతిగా సేవకులు కాకపోవచ్చు, కానీ మనమందరము ఒక విధంగా చూస్తే మనము మన ఇంటి వారము దేవుని చేత రక్షించబడింది దేనికంటే మనం దేవునిని సేవించడానికి, ఆరాధించడానికి. ఆమెన్. కనుక ఇది మనం నేర్చుకోవాలంటే, దేవునికి ఇష్టమైనది మనం చేయటం అలవాటు చేసుకోవాలంటే మోషేని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మోషేని దేవుడు అన్న మాట ఏంటంటే, మోషే నా ఇంటంతట్లో నమ్మకస్తుడు. మిరియాము, అహరోను కూడా మోషేకి విరోధంగా మాట్లాడారు.
వారు ఇతనొక్కడైనా దేవుని యొక్క స్వరం విన్నది, ఇతనైనా దేవుని ప్రత్యక్షత చూసినవాడు, మనమేమి దేవుని యొక్క ప్రత్యక్షత మనకు తెలియదా, మనం ప్రవచించలేదా, మనం ప్రవక్తలు కాదా అని చెప్పి అనుకుంటున్నప్పుడు ప్రభువు విన్నాడు వారి యొక్క మాటలను. విని ఏమన్నాడంటే, నా దాసుడైన మోషే గురించి మీరేంటి కాని మాటలు మాట్లాడతారు? నా దాసుడైనటువంటి మోషే అందరి వంటి వాడు కాదు. అతనితో నేను కలలోనూ స్వప్నంలో మాట్లాడలా, నేనేదో కళ స్వప్నంతో మాట్లాడిన రీతిగా మాట్లాడలా, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడు. అతడు భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇంటంతట్లో నమ్మకస్తుడు. అంటే దేవుని చేత స్వయంగా మోషే యొక్క పరిచర్య దేవుని దృష్టిలో లేదా దేవుని విషయంలో మోషే ఎంత నమ్మకంగా ప్రవర్తించాడు, ఆయన అప్పగించిన విషయాల విషయంలో కానీ, ఆయన ఇచ్చినటువంటి బాధ్యతల విషయంలో కానీ, ఆయనను ఆరాధించే విషయంలోనే కానీ, ఆయన చెప్పమన్న మాటలను ప్రజలకు చెప్పిన విషయంలోనే కానీ, ప్రజల పట్ల ఆయన చేయవలసినటువంటి ప్రతి పని విషయంలో మోషే చాలా నమ్మకస్తుడు అని పేరు తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఇంట్లో నమ్మకస్తులకి ఎప్పుడు చోటు ఉంటుంది. నమ్మకమైన వాడికి మెండుగా ఆశీర్వాదాలు వస్తాయట. ఒకరోజు అపనమ్మకంగాను ఒకరోజు నమ్మకంగా ఉండటం అనేది మనకుండదగినటువంటి స్వభావం కాదు. ఆ రీతిగా స్వభావం ఉండకుండా మోషే వాజ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ వర్షిపింగ్ విత్ ద గాడ్ విత్ ద సేమ్ జీల్ అండ్ సేమ్ ట్రస్ట్ వర్దినెస్. నమ్మకమైనటువంటి దాసుడిగా దేవుని ఆరాధించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషేకు ఒక్కొక్కటి తెలియజేస్తూ వచ్చాడు. తన యొక్క మహిమను చూపించాడు మోషేకి, తన మార్గములను గురించి బోధించాడు మోషేకి, ఆజ్ఞలను ఇచ్చాడు మోషేకి, ఇశ్రాయేలీయులకు ఉండాల్సిన విధులను మోషేకు బయలుపరిచాడు, ఆయన త్రోవలన్నీ మోషేకి చెప్పాడట. చివరికి మోషే ప్రార్థన చేస్తే స్వయాన దేవుడు మనసే మార్చేసుకున్నాడు. ఒకానొక సందర్భంలో ఈ జనాన్ని నేను నాశనం చేస్తానయ్యా అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో 40 దినాలు ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి దేవునిని ఒక విధంగా ఒప్పించాడు. అయ్యా, నువ్వు ఇంత పని చెయ్యొద్దు, ఎందుకంటే నువ్వు కృపాసత్యములు గల దేవుడు, నువ్వు క్షమించు దేవుడు, నువ్వు కోపం తెచ్చుకోవద్దు, శాంతపడు నాయనా అని ప్రార్థిస్తే మోషే మాట చొప్పున ఇశ్రాయేలును దేవుడు నాశనం చేయకుండా ఇశ్రాయేలును ఆ దినమును వదిలిపెట్టేశాడు. అటువంటి గ్రేట్ మధ్యవర్తిగా ఉన్నాడు మోషే. ఇప్పుడు ఆయనకు దేవుడు ఒక్కొక్కటి తెలియజేసినప్పుడు మోషే అనుకున్నాడు, ఇశ్రాయేలీయులకు నేను మరలా ఈ విషయాలను అర్థమయ్యే రీతిలో చెప్పాలనుకున్నాడు. ఎందుకు చెప్పాలనుకున్నాడంటే వాళ్ళు ఒక పరిస్థితిలో నుంచి ఇంకో పరిస్థితిలోకి వెళ్తున్నారు. అప్పటి వరకు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఐగుప్తు దేశపు యొక్క నిందను మోసారు, వాళ్ళు ఐగుప్తు యొక్క భారాలు మోసారు వారి జీవితంలో, ఐగుప్తులో పడిన కష్టాలలో నిట్టూర్పులు విడిచారు, ఐగుప్తు యొక్క సమస్త విధములైనటువంటి అపరాధములలో ఆ యొక్క చీకట్లో వారు బ్రతికారు. కానీ ఇప్పుడు వారు మోషే చేత విడిపించబడ్డారు. వారు అద్భుతమైనటువంటి దేవుని యొక్క విమోచన చూశారు. దేవుడు స్వయాన దిగి వారి పరిస్థితుల్లో ఆయన వారి మధ్యలో ఉండి చేసిన సూచక్రియలు చూశారు. ఎర్ర సముద్రమును ఆయన పాయలు చేసినటువంటి ఆ యొక్క మహత్కార్యాన్ని కనులారా చూశారు. ఇప్పుడు ఆ తరం చూసిన తర్వాత వారు బయటికి బయలుదేరి వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మధ్యస్థ స్థితిలో ఉన్నారు. దేవర్ ఇన్ ఇంటర్మీడియటరీ స్టేజ్. ఎక్కడ ఉన్నారంటే అరణ్యములో ఉన్నారు వాళ్ళు. ఆ అరణ్యము దాటిన తర్వాత వాళ్ళు స్థిరపడబోతున్నారు. ఇక వాళ్ళు యాత్రికులుగా కానీ, వాళ్ళు భారాలు మోసేవారుగా కానీ, వారికి మీద నిందను మోసేవారుగా కానీ ఉండాల్సిన అవసరం లేదు. ఆ నది దాటేసిన తర్వాత వారికి ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు మంచి దేశం అంట. కరువు అనకుండా తిని తృప్తిగా ఉండే దేశం అంట. నెమ్మదిగా ఉండేటువంటి దేశం అంట. ఏ తెగులు వారి మీదకి రాకుండా సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు ఆ దేశం మీద ఉంటాయట. సో దే ఆర్ నౌ అబౌట్ టు క్రాస్ ద బోర్డర్. దాటి వెళ్ళబోతున్నప్పుడు మోషే తాను దేవుని యొద్ద నేర్చుకున్న విషయాలను ఇశ్రాయేలు చెప్పాలనుకున్నాడు. ఎందుకని చెప్పాలనుకున్నాడంటే వారు దేశంలోనికి అడుగుపెట్టినప్పటికి కూడా దేశం కాదు వాళ్ళ భవిష్యత్తును నిర్దేశించేది. వారు అడుగుపెట్టబోయేటువంటి దేశంలో లేదు సమృద్ధి, వాడు అడుగుపెట్టేటువంటి దేశంలో లేదు దీవెన. వారు అడుగుపెట్టిన తర్వాత తమ దేవుణ్ణి హత్తుకుంటే ఆ దేశం ఎప్పుడు కూడా వాళ్ళకు కావలసినవన్నిటిని అనుగ్రహిస్తుంది. అంటే ఇప్పుడు వారు అడుగుపెట్టేటువంటి ప్రాంతంలో లేదు మహిమ, వారి యొక్క పనుల్లో లేవు, వాటిలో ఏది లేదు, వారి చేతి పనుల్లో కాదు కలిసి వచ్చేది. వారు తమ దేవునిని హత్తుకున్నప్పుడు వారి యొక్క పనులు కానీ, వారి దేశం కానీ, వారున్న పరిస్థితులు కానీ సమస్తము వారికి అనుకూలంగా మార్చబడతాయి. ఆమెన్, హల్లెలూయా. సో ఇట్ ఈస్ నాట్ అవర్ ఎఫర్ట్, ఇట్ ఈస్ నాట్ బై మైట్ నార్ బై ద స్ట్రెంగ్త్. శక్తి చేత కాదు, బలము చేత కాదు అన్నాడు.
మీరు ఎంతమంది సైన్యాన్ని తీసుకొచ్చినా, ఎంతమంది రాజులు వచ్చినా, ఎంతమంది నరుల కాల్బలం ఏకమైనా కానీ బలముతో శక్తితో జరిగే కార్యాలు ఇవి కావు. ఇవి మరి ఎట్లా జరుగుతాయట? నా ఆత్మ మీ మధ్యలో ఉంది కాబట్టి, మై స్పిరిట్ ఈజ్ దేర్ విత్ యూ, నా ఆత్మ మీతో ఉంది. కనుక ఇశ్రాయేలుకు తెలుసుకోవాల్సిన పరమరహస్యం ఏంటంటే, పరమదేవుడు, పరమప్రభు, శక్తి సంపన్నుడైనటువంటి జీవము గల దేవునికి వారు చోటు ఇవ్వాలి, ఆయననే హత్తుకోవాలి. ఆమెన్. ఆయనను మాత్రమే హత్తుకోవాలి. మరి ఇంకా దేని వైపు వారు చూడటానికి వీల్లేదు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరి యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకొనున్నట్లు నీవు లేచి వారి ముందర సాగమని చెప్పెను. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? మోషే అడుగుతున్నాడు, ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా ఈ మాట కాకుండా నిన్నింకేం అడుగుతున్నాడు? నీకెంత చేశాడు కదా. ఈ దినమున మోషేతో అన్నాడు, మోషే చాలు 40 సంవత్సరాలు అయిపోయింది, జరిగిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ ప్రజలకు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశంలో ప్రవేశించి స్వాధీనం చేసుకోవాలి. సో నవ్ వీ హ్యావ్ టు ఇన్హెరిట్ అవర్ ప్రామిస్. మనకు ప్రమాణం చేసిన దాన్ని మనం ప్రమాణములకు ప్రవేశించాలి, తర్వాత దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఎంటరింగ్ ఇన్ టు ద ప్రామిస్. సో ఎప్పుడైతే మనం ప్రమాణంలోనికి అడుగు పెడతామో ప్రమాణ జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ప్రామిస్ లివింగ్ ప్రారంభమవుతుంది. కొంతమంది ఇంకా అరణ్యములోనే ఉండి ప్రమాణాన్ని అంత దూరం నుంచేసి వాగ్దానములు ఇంకా నా పట్ల జరగలేదు, వాగ్దానము నెరవేర్పు నాకు ఇంకా కాలేదు అని అంటే, మనం ఇంకా ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనము అందులోకి అడుగు పెట్టడం లేదు, దాంట్లో ప్రవేశించటం లేదేమో. ఇక ఉదయకాలం ముందు ఆలోచించండి. నీవు నీ యొక్క సొంత ఆలోచన బట్టి నువ్వు ఆగిపోవచ్చు కూడా. అక్కడ ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రూబేనీయులు, మనషే, గాదు గోత్రం వాళ్ళు ఏం చేశారంటే, మోషే రండయ్య అంటే అన్నారు, కాదయ్యా మా ఏలినవాడ, మాకు చాలా మందలు ఉన్నాయి, మాకు పశువులు ఉన్నాయి, మా పశువులు మాకు ఆదాయాన్ని ఇస్తాయి, మా పశువులు మాకు పాలు ఇస్తాయి, మా పశువులు ఉంటే మేము ఏదైనా అమ్మేసుకుని కావాలంటే కొనుక్కోవచ్చు, మాకు జీవనాధారానికి కావలసినవన్నీ మా లైఫ్ స్టాకే మాకుంది, కాబట్టి మా పశువులకు తగిన చోటిది. చక్కగా పచ్చిగా ఉంది ఈ ప్రాంతం అంతా. మోయాబు ప్రదేశం, గిలాదు ప్రాంతం మీరు చూడలేదేమో, ఆ ప్రాంతము చాలా అద్భుతమైనటువంటి పచ్చిక ప్రదేశం. అది సహజంగా మనం ఎవరైనా అక్కడ ఉన్నా కానీ అదే టెంప్టేషన్ మనకు కూడా వచ్చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన భవిష్యత్తు ఉన్న చోటును వదిలిపెట్టుకుని ఏదో ఆ వాగ్దానం అని, దాన్ని స్వాధీనం అని, స్వతంత్రించుకోవడం అని, ఇదంతా ఎందుకు మనకు అనేటువంటి ఆలోచన మన మనసులో కూడా రావచ్చు. ఎందుకంటే శోధన చాలా భయంకరమైనటువంటి ఊరి. ప్రియులైన దేవుని బిడ్డలారా, శోధకుడైన సాతాను మన కనుల ముందు శోధన పెట్టినప్పుడు దేవుడు ఇవ్వబోయేటువంటి వాటికంటే ఇంకా కొంచెం తళుక్కు బెళుక్కు అనేటువంటి వాటిని ముందు పెడతాడు. ఇంకాస్త మైమరిపించేటువంటి మన కన్నుల ముందు పెడతారు. ఇంకొంచెం మనోరంజకమైనవి, అలాగే మన కన్నులకు అందమైన వాటిని మన ముందు పెడతాడు. పెట్టి ఏం చేస్తాడంటే, ఆల్టర్నేటివ్ ఇదిగో ఇక్కడ ఉంది, దీన్ని చూడు. అందుకే అవ్వ తన యొక్క ఆ పండును చూసినప్పుడు ఏమందంటే, అది చూడటానికి కన్నులకు చాలా రమ్యంగా ఉందంట. కన్నులకు. సో ఆమె ముందు నచ్చింది, దాని బ్యూటీ చూసినప్పుడు నచ్చింది ఆ పండుని. అబ్బా చాలా బాగుంది ఆ పండు చూడంగానే, జాగ్రత్త సుమ, అబ్బా బాగుంది అని అన్నారంటే అక్కడే ఉంది ఏదో భయంకరమైంది ఏదో. అపవాది అలాంటిది పెడతాడు. ఈ రూబేనీయులు ఏం చేశారంటే దానికి ట్రాప్లో పడిపోయారు. అనుకున్నారు వాళ్ళు, మన లైఫ్ బాగుండాలంటే, సెటిల్ అవ్వాలంటే, దిస్ ప్లేస్ ఈజ్ రియల్లీ గుడ్ ప్లేస్ ఫర్ అస్ టు సెటిల్, ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఇక్కడ చిన్న తేడా ఉంది. ఇది ఉంది కానీ, ఇది బాగుంటుంది కానీ, ఇక్కడ కూడా తాత్కాలికంగా అన్ని వనరులు ఉంటాయి కానీ, దానికి దీనికి తేడా ఏంటో చెప్పనా? అది దేవుని నిబంధనతో కూడిన ప్రాంతం. అది హల్లెలూయా.
అంటే అక్కడ వర్షం ఉందా లేదా, అక్కడ పచ్చిక ఉందా లేదా, అక్కడ పశువులు బాగుంటాయా లేవా, పాలు ఉంటాయా లేదా, తేనె ఉంటుందా లేదా, వస్త్రం ఉంటుందా లేదా, ఏది గురించి వద్దు. అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ ఎవరు ఉంటారు? ఇప్పుడు వస్తువుని ప్రేమిస్తావా, ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తావా? ఒక రాజుగారు అన్నాయంట, ఈరోజు నా అంతఃపురం మొత్తం తెరిచేస్తాను, మీకు ఎవరికి ఏం కావాలంటే అవి ఫ్రీగా తీసుకుపోండి అన్నాయంట. అని ఆయన ఒక పక్కన కూర్చొని చూస్తున్నాడు జనాలు ఏం తీసుకుపోతారని. ఆ పొద్దుటి నుంచి అసలు ఇసుకేస్తే రాలేదంట జనం, అందరూ అంతఃపురం బాట పట్టారంట. ఎందుకంటే రాజుగారు మొత్తం ఖజానా తెరిచిపెట్టేశాడు. ఏది కావాలంటే అది, నగలు, బంగారము, వెండి, రత్నాలు, రాజ ఖజానాలు ఎన్నుంటే అన్నీ అంట. వచ్చేసారు అందరూ, వచ్చి ఎవరికి నచ్చిన వాళ్ళు తీసేసుకుంటున్నారట. నగలేసి చూసుకుంటున్నారట, బట్టలేసి చూసుకుంటున్నారంట, వాహనాలు చూసుకుంటున్నారంట, గుర్రాలను చూసుకుంటున్నారంట, ఆ గుర్రపు బళ్ళు తీసుకుంటున్నారంట, అన్నీ పట్టుకుపోతున్నారంట. రాజు చూసి చాలా ఆనందపడుతున్నారంట, నా ప్రజలకు నేను ఇట్లాంటి మంచి ఆతిథ్యం ఇవ్వగలిగానని చెప్పి. ఈ లోపల ఎవరో ఒక అమాయకుడు ఉన్నాడంట, వాడు పరుగున వస్తున్నాడంట. రాజు కన్ను ఆయన మీద పడింది. వీడెందుకు వస్తున్నాడో చూస్తూ ఉన్నాడంట. ఈడేం పట్టుకెళ్తాడు, ఇంత ఆయాసపడతా వస్తున్నాడు అనుకునే లోపల అతను పరిగెత్తుకొచ్చి రాజుకి వెనక వైపుగా వెళ్ళాడంట. వెళ్ళి గబాలు వెనక నుంచి రాజుని గట్టిగా పట్టుకుని గాజుని ఎత్తి భుజం మీద వేసుకుని పరిగెడుతున్నాడట. పట్టుకుని రాజునే ఎత్తుకుని వెళ్ళిపోతుంటే రాజుగారికి ఏం అర్థం కాలి, ఈడేంటి నన్ను ఎత్తుకుపోతాడని. అరే దింపరా నన్ను ఎత్తుకుపోతావు, నన్ను ఎత్తుకెళ్ళి నువ్వేం చేస్తావు అంటే, నేను ఇప్పుడే చెప్పను ఉండు అని చెప్పి పరిగెత్తి ఊరు దాటి ఇచ్చిన తర్వాత ఒక చెట్టు కింద దింపాడంట రాజుని. దింపిన తర్వాత రాజు అన్న అంటే, నన్నెందుకురా ఎత్తుకొచ్చుకున్నావు నువ్వు, అన్నీ బంగారము వెండి ఇన్నుంటే అవన్నీ కాదని నన్నెందుకు తెచ్చుకున్నావు అన్నట. వాళ్ళందరూ పిచ్చోళ్ళు రాజా, అవన్నీ 2 రోజులు ఉంటే తర్వాత అమ్మేసుకుంటారు, అయిపోతాయి. కానీ రాజుగారు నా దగ్గర ఉంటే రాజ్యమంతా నాదే అన్నాడట. వీడు అసలుకే పెట్టేశాడు మొత్తానికి. తెలివిగలవాడు ఏం చేస్తాడంటే, తాత్కాలికమైన వాటిని చూడడు, శాశ్వతుడైన దేవుణ్ణి చూస్తాడు. హల్లెలూయా. ఇవి వర్షం పడిన రోజు పచ్చిక ఉంటుంది, లేదా మంచు కురిస్తే పచ్చిక ఉంటుంది. ఒక్కోసారి కరువు దినాలు వస్తే ఇక్కడ పచ్చిక ఉండదు, పచ్చిక లేకపోతే పశువులు పెరగవు, లేకపోతే ఆహారం ఉండదు, కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి. కానీ దేవుడు రాజు అయితే ఆ ప్రాంతానికి, ఆయన ఉండగా మనకి అవసరత లేదు. ఎలీమెలెక్ అనేటువంటి ఒక మనిషి ఉన్నాడు. ఎలీమెలెక్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే, నా దేవుడు నా రాజు అని అర్థం. లార్డ్ ఈజ్ మై కింగ్, నా దేవుడు నా రాజు. పేరు బాగుంది, మంచి పేర్లు పెట్టుకుంటాం మనం. కానీ పేరుకు తగినట్టుగా ఆ పేరుకు సంబంధించిన జీవితాన్ని మనం జీవించలేక అనేకసార్లు మనం తడబడుతూ ఉంటాం. ఎలీమెలెక్ దేవుడు నా రాజు అన్నవాడు యూదయ బెత్లెహేములో కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇక్కడ నాకు ఆహారం లేదు, కరువు ఉంది కాబట్టి ఇక్కడ నుండి నేను మోయాబు దేశానికి వెళ్ళిపోవాలని ఆలోచించాడు. ఆ పేరుకు తగిన జీవితమేనది. దేవుడు రాజుగా లేని దేశంలో కావలసినన్ని ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుడు రాజుగా ఉన్న చోట తాత్కాలికంగా కరువు ఉన్నా కూడా సంతోషమే. హల్లెలూయా. ఆయన ఉన్న దేశంలో కరువు ఉన్నా కూడా సంతోషమే కదా. దేవుడు రాజుగా లేని ప్రదేశంలో సమృద్ధి ఉంటే మాత్రమేంటి, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కంపారబుల్. మోషే అనుకున్నాడు, నేను ఈ ఐగుప్తు యొక్క ధనానికి నేను వారసుని అనిపించుకోవటం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుటే నాకు భాగ్యం అని ఎంచుకున్నాడంట. నిందే భాగ్యం అనుకున్నాడంట. ఎందుకనంటే ఐగుప్తు రాజకుమారుడు అనే బిరుదు నాకు పెద్దది కాదు, నేను దేవుని ప్రజలతో ఉన్నానన్నది నాకు పెద్ద విషయం. ఐఎమ్ విత్ మై గాడ్స్ పీపుల్, ఐఎమ్ విత్ మై గాడ్స్ ప్రజెన్స్, నా దేవుని సన్నిధిలో నేను బ్రతికానన్నది ముఖ్యం అనుకుని ఐగుప్తు యొక్క రాజ సౌధ్యాన్ని తిరస్కరించాడు. ప్రియులారా, ఎలీమెలెక్ అలా చేయలేదు. ఊరినే కొన్నాళ్లే కదా మనం అక్కడికి వెళ్ళి బ్రతికొద్దాం అనుకుని వెళ్ళాడు. తన భార్య అయినటువంటి నయోమిని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి 10 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. ఆ 10 ఏళ్ళు గడిచే లోపల ఏం జరిగిందో తెలుసా అండి? మొదట్లో బాగుండి ఉంటుంది, మొదట్లో అన్నీ దొరికిండి ఉంటాయి. ఆ దొరికిన తర్వాత చెప్పుకొని ఉంటాడు, నయోమి మనం నిజంగా మంచి పని చేసాం, బెత్లెహేము వదిలిపెట్టి రాకపోయి ఉంటే ఈరోజు మనం తినటానికి తిండి దొరికిండేది కాదు. ఇవాళ చూడు మనకు కావాల్సినవన్నీ మోయాబులు అన్నీ దొరుకుతున్నాయి. మోయాబు అన్నీ ఇస్తుంది. కానీ చివరికి ఏం చేస్తుంది తెలుసా? ఇచ్చినట్టు ఇచ్చి 2 కొడుకులను తీసేసుకుంది. అది మెహలోన్, కిల్యోన్ 2 చచ్చిపోయారు. ఆ మోయాబు అమ్మాయిల్ని పెళ్లి చేశారు. ఓర్ఫాని, రూతుని పెళ్లి చేశారు. పెళ్లి వరకు బాగుంది అనుకుని ఉంటారు. పెళ్లి బాగా అందరిని పిలిచి భోజనాలు పెట్టి ఉంటారు. చూసావు, అక్కడ ఉండుంటే మనం ఎవరిని పిలవగలిగి ఉండేవాళ్ళం కాదు. మోయాబులు అన్నీ మనకు సమకూర్ని అనుకుని ఉంటారు. సమకూర్చినట్టే సమకూరుస్తుంది మోయాబు. ఉన్నట్టుండి హఠాత్తుగా 3 పోయారు. ఈమెకి భర్త లేడు, 2కి
లేరు. ఎంతమంది విధవరాలు మిగిలారు? 3. మోయాబు యొక్క మోసం అది. ఆ తర్వాత ఇట్ ఈస్ సో లేట్. మనుషులు దేవుణ్ణి వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఎప్పుడు వస్తారు తెలుసా? అన్ని పోగొట్టుకున్నాకే వస్తారు మరలా. కనుక దేవునిని విడిచిపెట్టు వాడికి శ్రమలు విస్తరిస్తాయట. ఇక్కడ మోషే అందుకే అంటున్నాడు, మీరు వెళ్ళబోయే దేశంలో మీకు ముఖ్యమైనది ఏంటి? టుడే వాట్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ అంటే మోషే అంటున్నాడు కదా, మీ మేలు కొరకు చెప్తున్నాను నేను, ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడు. నీ దేవుడైన యెహోవాకు ఇక్కడ 5 విషయాలు చెప్పాడు. 1, యెహోవాకు భయపడమన్నాడు, ఆయన మార్గములన్నిటిలో నడవమన్నాడు, ఆయనను ప్రేమించమన్నాడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో సేవించమన్నాడు, తర్వాత నీ మేలు కొరకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించమన్నాడు. ఓకే, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. భయపడమన్నాడు ఆయనకి. 2వది, ఆయన మార్గములో నడవమన్నాడు, ప్రేమించమన్నాడు, సేవించమన్నాడు, అనుసరించమన్నాడు. ఫాలో హిమ్. ఈ 5 విషయాలను ఒక్కొక్కటి వారికి జాగ్రత్తగా చెప్పాడు. రాబోయేటువంటి నూతన సంవత్సరంలోకి ప్రవేశించేటువంటి మనము ఈ యొక్క ఉదయకాలం ముందు ఆలోచన చేద్దాం. మనము ఏది ముఖ్యంగా మన యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన వానిగా మనం పెట్టుకోవాలి, ఎవరిని మనం హత్తుకోవాలి, ఎవరిని మనం ప్రేమించాలి. ఈ 5 విషయాలను మనం చూసినప్పుడు ఈ 5లో మధ్యలో ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయనను ప్రేమించి అన్నాడు. ఆయనను ప్రేమించి 5 మాటల్లో సెంటర్ వర్డ్ 3వది అవుతుంది, అంతే కదా? మొదటిది ఏంటి? భయపడమన్నాడు. 2వది నడుచుకోమన్నాడు. 3వది ప్రేమించమన్నాడు. అంటే దేవునిని ప్రేమించడం అనేది దేవుని ప్రజలకు ఎసెన్షియల్ అయింది. దేవునిని ప్రేమించినప్పుడు మనము ఆయనను హత్తుకుని నడిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టాలి. బైబిల్లో ఆదాము హవ్వల యొక్క వివాహమును దేవుడు చేసినప్పుడు ఏమన్నాడంటే, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉంటారు. ప్రేమించడం అంటే అర్థము దేవునికి బాగా దగ్గరగా వచ్చి ఆయనను గట్టిగా వదిలిపెట్టకుండా ఆయనను బలంగా మనం పట్టుకోవడం. 2 ఇష్టమైన వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకున్నప్పుడు ఒకళ్ళే కౌగిలించుకోరు. ఒకళ్ళే కౌగిలించుకుంటారండి? ఇద్దరికి పరస్పరం ఇష్టం ఉన్నప్పుడు కౌగలి అనేది ఎంతమంది పట్టుకుంటారు? ఇటు నుంచి వారు పట్టుకుంటారు, అటు నుండి వీళ్ళు పట్టుకుంటారు. ఇద్దరు పట్టుకుంటే పరస్పరం ఇద్దరిని ఒకరినొకరు హత్తుకున్నట్టు అర్థం. ఇప్పుడు మనమే కనుక దేవుణ్ణి అలా హత్తుకోగలిగితే మనలను కూడా దేవుడు ఏం చేస్తాడు? హత్తుకుంటాడు. హీ ఆల్సో ఎంబ్రేసెస్ అస్ అన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నేను విడువను, ఎడబాయను. జలములలో నువ్వు పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లిపాలవు. ఎందుకనగా నేను నీతో కూడా ఉంటాను అక్కడ. గాడ్ విల్ బీ విత్ అస్ ఈవెన్ ఇన్ ద డార్కెస్ట్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో చీకటి గడియలు వచ్చినా సరే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకని మనము పూర్ణ హృదయముతో దేవునిని ఏం చేయటం మంచిదంటే ప్రేమించటము ఎంతో ఎంతో మంచిదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునిని మనం ప్రేమించడం అంటే ఆయనను దేవునిగా ఆరాధించేటువంటి మనసు మనకు ఉండాలి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలో యెహోషువ ఇశ్రాయేలీలతో చెప్పినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడో చూద్దాము. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 12వ వచనము. అయితే మీరు వెనుకకు తొలగి ఈ జనమును హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను మీ ఎదుట నుంచి కొట్టివేయుట మానును. ఇక్కడ వారితో ఏం చెప్తున్నాడంటే మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అన్నాడు. ఎట్లా ప్రేమించాలి? జాగ్రత్త పడి మీరు దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకని? ప్రక్కన మీ చుట్టూ చాలామంది ఉన్నారు, మిమ్మల్ని ప్రేమిస్తామనే వాళ్ళు, మిమ్మల్ని ఆకర్షించే వాళ్ళు ఎన్నో మంది ఉంటారు. అయితే అన్నాడు, మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులను హత్తుకొని, అంటే ఇటు దేవుణ్ణైనా హత్తుకోవచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి జనులనైనా నీవు హత్తుకోవచ్చు. వాళ్ళు నీ ప్రక్కనే ఉన్నారు, ఒక పెద్ద ఉరి నీకు. వాళ్ళు నీకు ఎప్పుడు శోధన. ఈ లోకము నన్ను హత్తుకోమని ఈ లోకము నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ లోకాశలు నిన్ను ఎప్పటికప్పుడు కూడా మరులుగొలిపి తన యొద్దకు లాక్కోవాలని ప్రయత్నం చేస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా సాతాను వచ్చి శోధించాడు.
ఏమన్నాడంటే, నువ్వు ఒక్కసారి నా కాళ్ళకు నువ్వు నమస్కారం. దానికి ముందు ఏం చూపించాడు తెలుసా? ఆ లోకము యొక్క సౌందర్యము, దాని మహిమ మహత్యం అంతా చూపించాడంట. ఇహలోక రాజ్యాలన్నీ చూపించాడంట. చూసావా ఎంత ఉందో ఇందులో చాలా గొప్ప ఘనతలు ఉన్నాయి, ఇందులో వెండి బంగారాలు ఉన్నాయి, ఇందులో అనేక రకాలైన వ్యామోహాలు ఉన్నాయి, ఇక్కడ చాలా రకాలైన కోరికలు తృప్తి తీర్చుకోవడానికి అనేకమైన ఉన్నాయి. లాట్ ఆఫ్ అమ్యూజ్మెంట్స్ అండ్ ఎంజాయ్మెంట్స్, మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. బాగోలేదా ఇది? ఒక్కసారి నువ్వు గనక నా కాళ్ళకు నువ్వు నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నీ నీకు నేను ఇచ్చేస్తా అన్నాడు. అందుకే యేసుప్రభు వారు బాగుంది డీల్, ఇంతకంటే మంచి డీల్ నాకు దొరకదేమో అని అనుకున్నాడా? అనుకోలే. ఏమన్నాడు? సాతానా, నువ్వు నా వెనక్కి పో, నీవు నీ దేవుడైన యెహోవాను తప్ప, నీ దేవుని తప్ప మరి ఇంకెవ్వరిని కూడా నీవు సేవించకూడదని రాయబడలేదా? ఆయనకి తప్ప మరెవ్వరికి మొక్కకూడదని రాయబడలేదా అని ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి విషయాన్ని యేసుప్రభు వారు అపవాదిని ఓడించడానికి వినియోగించాడు. హీ రెబ్యూటెడ్ ఇట్, హీ రెబ్యూక్డ్ ఇట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యముతో దాని యొక్క వాదనను తిరస్కరించాడు. ఇప్పుడు ఆయననే శోధించినప్పుడు మనకి ఈ లోకము ఎంత పెద్ద శోధనగా ఉంది చెప్పండి. మన చుట్టూ ఉన్నది ఒకవేళ మనం వారిని హత్తుకునేటువంటి ప్రమాదం ఉంది. కనుక మనం ఈ లోకంలో ఉన్నా కానీ అవిశ్వాసులతో విజ్జోడుగా వెళ్ళకూడదండి. ఎవరితో? అపోస్తలుడైన పౌలు అన్నాడు, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. ఎందుకనంటే క్రీస్తుకి బెలియాలకి పొత్తెక్కడా, వెలుగుకిను చీకటికి పొత్తెక్కడా? అవునా? అలాగే అవిశ్వాసికి విశ్వాసికి పొత్తెక్కడా? వెన్ యూ లవ్ గాడ్ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ హిమ్. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు ఆయన హత్తుకోవాలి, ఆయననే మాత్రమే ప్రేమించాలి. మరి పెళ్ళిలో అదే కదా చెప్పేది. ఏమంటే ఇతరుని మాత్రమే ప్రేమించి ఇతనితోనే నువ్వు కాపురము చేయుదా, ఈమెను మాత్రమే ప్రేమించి ఈమెతోనే ఇతరులను ఒల్లక అనే పదం కూడా వినియోగిస్తారు. అన్నప్పుడు ఏమంటారు వాళ్ళు? చేయుదును అంటారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు జరిపిస్తారు. అంతేనండి. సో కంప్లీట్ అలయన్స్, సంపూర్ణమైనటువంటి అంగీకారం తెలియజేయాలి అక్కడ. ఇక్కడ యెహోషువ అదే అంటున్నాడు, మీరు వెనుకకు తీసి, ఒకవేళ మీ మనసులోంచి ఒకవేళ జారిపోయి వెనక అడుగు వేసి, చాలా వెనక తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేఖనాల్లో మనం చూస్తే. వెనక్కి వెళ్ళినటువంటి వారు, అత్త అయినటువంటి రూతుకు ముద్దు పెట్టేసింది ఎవరు? ఓర్ఫా. ఇంక నేను పిల్లలు కనలేను కదమ్మా, ఎందుకు నా వెనక వస్తావు? నీ తండ్రి ఇంటికి, నీ తండ్రి దేవుళ్ళ దగ్గరికి, నీ దేశానికి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అంటే, అత్త అయినటువంటి ఓర్ఫాకి, రూత్ నయోమికి ఓర్ఫా ముద్దు పెట్టి చక్కగా వెళ్ళిపోయింది. యోధా కూడా యేసు ప్రభుకి ఏం పెట్టాడు? ఇప్పుడు ఆ ముద్దు ప్రేమతో పెట్టిన ముద్దు అంటారా? ప్రేమ ముద్దు కాదు కదా, అది ద్రోహపు ముద్దు. ఆయనను 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. ప్రభు అన్నాడు, ఇక్కడ నాతో కూర్చుని తినేటువంటి వాళ్ళలో ఒకడు నన్ను అప్పగిస్తాడన్నాడు. అంటే అందరూ నేనా ప్రభువా నిన్ను అప్పగించేదంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అనుమానం రావట్లా ఇతనని. అప్పుడు అన్నాడు ప్రభువారు, నేను ఏ ముక్క ముంచి నేను ఎవరికి ఇస్తానో వాడే అవుతాడు ఆ అప్పగించేవాడు అన్నాడు. ఎప్పుడైతే ప్రభు ఆ ముక్కను ముంచి తీసి అతనికి ఇచ్చాడో, బైబిల్ అంటుంది అంతటా యోధా లేచాడంట, అతనిలోనికి సాతాను ప్రవేశించాడంట, బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రభు వెనకే ఉన్నాడు, ప్రభుతోనే నడిచాడు, కానీ ప్రభుకి ద్రోహం చేశాడు. ఇక్కడ వెనక తీసిన వారిని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే వారు దేవుణ్ణి ముద్దు పెట్టినట్టుగానే ఉంటారు. వాళ్ళు ఏమీ దేవునికి ఇష్టం లేని మనుషులేం కాదు. వారికి పేరుకి బయటికి దేవుని బిడ్డలనే చెప్పుకుంటారు వాళ్ళు, కానీ వారు క్రియలో చూస్తే మాత్రం దేవునిని ఎరుగనట్టుగా ఉంటాయి. పైకి భక్తి గలవారే ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించరట. వారి క్రియలను బట్టి దేవునిని ఎరుగనట్టుగా ఉంటారట. పైకి పెదాలతో మాత్రం ప్రభువా 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 అని పిలిచి ప్రతివాడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరుడు, ప్రభు యొక్క చిత్తమును జరిగించువాడే. సో ఇక్కడ ప్రభుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే పై పెదాలతో మనం పొద్దస్తమానం ప్రభువా ప్రభువా అంటాం కాదు. ఇక్కడ మన హృదయము మన మనస్సు దేవునికి కంప్లీట్గా అంగీకారమైన రీతిగా ఆయనకి సరెండర్ చేయాలి. ఆయనను హత్తుకుని ఆయనను వెంబడించి అనుసరించడమే దేవునిని ప్రేమించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఈ యొక్క వచనములో మనం చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాట, ఆ యెహోవాకు భయపడి అన్నాడు. యెహోవాకు ఏం చేయాలట? భయపడాలి. భయపడటం అంటే మన మీదకి ఏదో పులి వస్తే భయపడినట్టో, లేకపోతే మన మీద పిచ్చికొక్కు వస్తే భయపడినట్టో అలాంటి భయం కాదు ఇది. ఈ భయం ఎలాంటిదంటే దేవుని పట్ల గౌరవం నుండి వచ్చేటువంటి భయం.
ఇప్పుడు మనకి మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారనుకోండి, బాగా జనాల్ని చక్కగా ఏది అడిగితే అది చేస్తున్నాడు. మీరు వెళ్ళారు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళారు, సార్ ఇలా ఉంది సమస్య అని అంటే వెంటనే ఆయన మిమ్మల్ని చేర్చుకుని మీరు అడిగింది చేసి పెట్టారనుకోండి, అన్నంత మాత్రాన ఆయన మీద భయం తగ్గిపోద్దా? మనకి తగ్గదు. ఏం పెరుగుతుంది? గౌరవం పెరుగుతుంది. భయముతో కూడిన గౌరవం ఉంది. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఒక చిన్న మాట అంటే మీ పిల్లలు ఆ మాటను స్వీకరించకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు అన్నారు అనుకోండి, తల్లిదండ్రులు అన్నప్పుడు పిల్లలు భయపడతారు. కానీ ఆ భయము తల్లిదండ్రులు వదిలేస్తారని భయమా? కాదు. నా తల్లిదండ్రులు నాకు మంచిదే అన్నీ చేస్తారు, ఇది నాకు మంచిది కాదని ఏదో సందర్భంలో తెలుసుకుంటాడు బిడ్డ. ఎందుకనగా మీరు మిగతా రోజులంతా ఆ బిడ్డకు మీరు చేసేవన్నీ వాడి మనసులో ఉన్నాయి. మీరు వాడిని ఎత్తుకుంటున్నారు, వాడిని కడుగుతున్నారు, వాడికి బట్టలు వేయటం నేర్పిస్తున్నారు, వాడికి కావలసినవన్నీ కొనిపెడుతున్నారు, వాడికి చేయాల్సినవన్నీ చేసి పెడుతున్నారు. ఇవన్నీ ఏం తెలుస్తున్నాయి అంటే, నా తండ్రి నేను ఏది కావాలంటే అది నాకు, నా తల్లి నా కోసం ఇదంతా చేస్తుంది అంటే నేనంటే నా తల్లిదండ్రులకు చాలా ఇష్టం. అప్పుడు ఒక మాట అన్నారనుకోండి, అనగానే దానికి బయట ఉన్నవాడి మీద తిరగబడినట్టు తల్లిదండ్రుల మీద తిరగబడతాడా? తిరగబడడు. కానీ భయపడతాడు. అంటే మనలను ప్రేమించే వారికి మనం భయపడటం అనేది ఇది న్యాచురల్ రెస్పాన్స్. ఎందుకనగా ఆయన మనం ఎత్తుకుని మోస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యారా అనేటువంటి హీబ్రూ వర్డ్ ఇది. ఈ హీబ్రూ వర్డ్ చాలా అద్భుతమైనటువంటి మాట. ఇదేంటంటే దేవునిని భయపడటం అంటే మన జీవితం మొత్తం కూడా ఆయన ఆధీనంలోనికి అప్పగించటం. దేవుని భయపడటం అంటే మన జీవితాన్ని ఆయన ఆధీనంలోనికి, అంటే నా లైఫ్ నువ్వు కంట్రోల్ చేయి. ఓకే, నువ్వేం చేసి పెడితే నేను అది చేయించుకుంటా. నువ్వు నన్ను స్కూల్లో జాయిన్ చేపిస్తానంటే స్కూల్లో జాయిన్ అవుతాను. నువ్వు నన్ను పలానా చోటకు పంపిస్తానంటే నేను అక్కడికి వెళ్తాను. ఎట్లా అయితే బిడ్డ తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉంటాడో, భయపడేవాడు, దేవునికి భయపడేవాడు, దేవుడు అతనిని ఎక్కడికి వెళ్ళి ఏం చేయమంటాడో ఆ పనిని చేస్తాడు. హీ విల్ ఒబే హిమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునికి భయపడే వాళ్ళం అయితే ఆయనకి మనం విధేయులు అవుతాం. భయపడకపోతే తిరగబడతాం మనం. సో ఫియర్ టు ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి తెలివికి. అంటే మీకు భయం వచ్చిన రోజు, దేవుని భయం వచ్చిన రోజు మీ యొక్క మనోనేత్రాలు అలా చక్కగా తెరవబడతాయి. మీరు జ్ఞానం అనేటువంటి ఆ యొక్క ఐశ్వర్యంలోకి అడుగు పెడతారు. యూ విల్ ఎంటర్ ఇన్ టు ఏ డోర్ కాల్డ్ గాడ్స్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దేవుని భయం లేనోడికి దేవుని జ్ఞానం ఎప్పటికీ దొరకదు. దేవుని గురించి అతనికి ఎప్పటికీ ఏమీ తెలియదు. దేవుని మహిమను గురించిన జ్ఞానం ఉండదు, దేవుని శక్తిని గురించిన జ్ఞానం ఉండదు. ఇదంతా ఎక్కడి నుంచి మొదలవుతుందంటే దేవుని యందు భయము నుండే తెలివితేటలు వస్తాయి. హల్లెలూయా. సో ప్రభునందు మీరు భయపడితే మీకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే జ్ఞానము, తెలివి మీకు వస్తుంది. సామెతల గ్రంథంలో మీరు మొదటి అధ్యాయంలో చదివితే రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి తెలివికి మూలమని రాస్తుంది. కనుక పశుప్రాయులారా, తెలివిలేని వారులారా, మీరు దేవునికి భయపడండి అని జ్ఞానము మనలను పిలుస్తుంది. కనుక ప్రియ సహోదరి, ఈ యొక్క ఉదయకాలం మందు మీకు దేవుడిచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే దేవునికి భయపడటం అలవాటు చేసుకుని కొంచెం తెలివితేటలు సంపాదించు. తెలివిలేని పశువులాగా ఉండొద్దు అన్నాడు దేవుడు. కంచరగాడిదైనను బుద్ధి లేనటువంటి కంచరి గాడిదలాగానే గుర్రం వలె నువ్వు ఉండమాకన్నాడు. ఎలా ఉండమన్నాడు? తెలివిని కలిగి ఉండు నా కుమారుడ, జ్ఞానమును సంపాదించుకో. జ్ఞానము నీకు దీర్ఘాయుష్నిస్తుంది. నీ మెడకు అది ఒక హారము వలె ఉంటుంది, కంఠహారము వలె ఉంటాయి. నీవు బ్రతుకు దినాలన్నీ కూడా సుఖంగా బ్రతుకుతావని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. తెలివి తక్కువ వాడిగా బ్రతకొద్దు అంటుంది. ఒకవేళ మన తెలివి తక్కువగా ఉంటే, బుద్ధిహీనంగా మనం ఉంటే, కొన్నిసార్లు మన జంతువుల్ని చూస్తే మనకి బుద్ధి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదని పిలుస్తాం కానీ గాడిద మాత్రం యజమానుని తీసుకెళ్ళి వదిలేసిందండి. ఎదురు కత్తి దూసినటువంటి ఒక దూత నిలబడి ఉంటే, ఈ బుద్ధి లేనటువంటి మామూలు మనం వాడుకునే గాడిద ఒక దెబ్బలు కొడుతుంటే కూడా ముందుకు వెళ్ళట్లేదు. అది అటు తప్పుకుంటుంది, ఇటు వెళ్తుంది, ఆ గోడకు తిరుగుతున్నట్టే వీడికి అర్థం కావట్లా. పైన కూర్చున్నవాడికి, ఎవరికి? బిలాముకి. ఇతను కన్నులు మూసుకుపోయి ఉన్నాయి.
దేనికోసం అతను అనుకున్నాడు, నేను వెళ్తే బాగా లాభం వస్తుంది, బాలాకు నాకు డబ్బు ఇస్తాడని చెప్పి లాభం కోసం ఆశపడి వెళ్తుంటే ఈ గాడిద మాత్రం ముందుకెళ్ళట్లా, కొడుతున్నాడు, వెళ్ళట్లా. అప్పుడు కాసేపటికి అది మొరాయిస్తే మళ్ళా బాత్య అంది నోరు తెరిచి, ఇంతకాలం నీకు పనిచేశాను, ఇంతకాలం నిన్ను మోసాను, తీసుకెళ్ళాను, ఎప్పుడైనా నీ మాట నేను ఏదన్నా కాదనన్నానా? ఒక్కసారి చూడు నీ ముందే ఉందో అంది. అప్పుడు బిలాముకి అర్థమైంది, అమ్మో ఈ గాడిద జంతువు అనుకున్నాను, బుద్ధి లేనిది అనుకున్నాను, కానీ దీనికి ఉన్నంత జ్ఞానం ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించిందంట గాడిద. హల్లెలూయా. ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది ఈ గాడిద. మనం వాటిని చూసినప్పుడు వాటికి జ్ఞానం లేదు, మనిషికి ఒక్కడికే జ్ఞానం ఉంది. జంతువుల పుస్తకాలు చదవటం చూశారు ఎప్పుడైనా? వాటికి అవసరం లేదు, ఎందుకంటే అవి సహజమైనటువంటి వాటికి కలిగేటువంటి ఉద్రేకాలను బట్టే అవి పనిచేస్తాయి. మనకు అలా కాదు, విచక్షణ ఉంది, వివరం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చాడు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని యందు భయము నుంచి. ఆమేన్. ఎక్కడి నుండి? దేవుని యందు భయము నుండి వస్తుంది. కనుక కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు నువ్వు తీర్మానం తీసుకోవాలి. అదేంటంటే నేనేం కలిగి ఉండాలి? దేవుని యందు. అప్పుడు నాకు తెలివి వస్తుంది, తెలివి వస్తే నాకు సుఖము, సంతోషం వస్తుంది, నెమ్మది వస్తుంది. తెలివి వస్తే నా ఇల్లు గదులన్నీ కూడా సామాగ్రితోనూ నిధులతోనూ నింపబడతాయి. జ్ఞానం గలవాడి ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు అంతా కూడా శోభాయస్కరంగా అన్నిటితో నింపబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. సదుపాయాలు కలిగిందై ఉంటుంది ఆ ఇల్లు. వివేకము లేని సుందర స్త్రీ పంది మొక్కుకున్నటువంటి బంగారపు కమ్మి వంటిదని బైబిల్ అంటుంది. కనుక మనకి మిగిలిన వాటన్నిటికంటే ముందు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆయన మార్గములలో నడుచుచు ఏం చేయాలట? ఆయన మార్గములలో నడుచుచు అంటే వీ హ్యావ్ టు స్వేర్ బై హిమ్. అంటే ఆయన మార్గాలు నాకు చాలు, నేను ఆయన చెప్పినటువంటి త్రోవను విడిచి నేను దారి తప్పను అని తీర్మానం తీసుకోవాలి. ఏంటి ఆ త్రోవ అంటే? ఇదిగోండి, దేవుని యొక్క వాక్యము నీ కన్నుల ముందు ఎప్పుడు ఉండాలి. త్రోవ ఇదే, నీ వాక్యమే నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. చూసారు, ఎప్పుడైనా మీరు ఇశ్రాయేలీల్ని చూసినప్పుడు మీకు ఇజ్రాయిల్లో వాళ్ళకి ఎక్కువ బయట డ్రెస్సులు చాలా ఉంటాయి, రకరకాలైన బట్టలు వేసుకుంటారు, కనుక వాళ్ళని యూదులని గుర్తుపట్టవచ్చు మనం. అలా గుర్తుపట్టే విధంగా దేవుడు వాళ్ళకి డ్రెస్సింగ్ ఇచ్చాడు. ఆ డ్రెస్సింగ్లో ఏముంటుందంటే తలపైన ఒక కిప్ప అనే ఒకటి ఉంటుందన్నమాట, ఒక టోపీ ఉంటుంది. అది పెట్టుకుని ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎందుకు దాని మీద పెట్టుకుంటారంటే, నేను దేవుని యొక్క అధికారం క్రింద నేను ఉన్నాను, దేవుని యొక్క చిత్తమునే నేను నెరవేరుస్తాను, నా స్వచిత్తం కంటే నా దేవుని చిత్తమే ముఖ్యమని తల మీద కిప్పా పెట్టుకుని ఉంటారు. అలాగే చేతులకు తాళ్ళు కట్టుకుంటారు, యార్మోర్క్స్ అనేటువంటి దారాలు లాంటివి కడతారు. ఈ యొక్క ఎడం చేతికి ఇక్కడ వరకు కట్టుకుంటారు, దాన్ని అట్లా రౌండ్ చేసి లెదర్గా ఉంటుంది, స్ట్రాప్ కడతారు. ఇక్కడ వరకు ఎందుకు కడతారంటే ఇక్కడ గుండె ఉంటుంది కనుక దీని లెవెల్కి దీన్ని సమానమయ్యే విధంగా కడతారు. మీరు ఇక్కడ ఈ అధ్యాయాన్ని మనం జాగ్రత్త చూస్తే నీ హృదయము నీ హృదయము నీ హృదయము అనేటువంటి మాట చాలాసార్లు రాయబడి ఉంది ఈ యొక్క అధ్యాయాల్లో. దేవుడు మోషే ద్వారా మాట్లాడినటువంటి ఈ యొక్క అధ్యాయమును మనం పరిశీలన చూస్తే ఎక్కడ చూసినా కూడా దేవుడు ఇశ్రాయేలీల దగ్గర నుంచి ఏం కావాలంటున్నాడంటే హృదయం కావాలంటున్నాడు. ఏం కావాలి? It's important about the matter of heart. It is not about your external things. అప్పుడు ఇశ్రాయేలుకి ఎక్స్టర్నల్స్ ఇచ్చాడు, బాహ్య సంబంధమైన సూచనలు ఇచ్చాడు. వాళ్ళు కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? గ్రంథాన్ని గట్టిగా చదువుతూ ఉంటారు. వారు నోటితో పెద్దగా, మనం ఎలాగైతే నెమ్మదిగా నోట్లో మనం కొనుక్కుంటూ చదువుతామో వాళ్ళట కొనగరు. ఇప్పుడు 10 మంది పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి యూదుల్ని చదవండి రాబ్బాయి అంటే పెద్ద గందరగోళంగా చదువుతారు. ఆ గందరగోళంలో ఒకడికి ఎవడు చదువుతున్నది ఆడికి అర్థమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు గట్టిగా నోటిలో ఉండాలంట వాక్యం. దేవుని మాట నీ నోటన ఉండాలన్నాడు యెహోషువతో. ఎక్కడ ఉండాలి? ఇట్ షుడ్ బి ఇన్ యువర్ మౌత్, ఇట్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్, ఇట్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్. నీ మనసులో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీ నోటిలో ఉండాలి. అలా ఉండి నువ్వు దేవుని మాటలను అనుసరించిన ఎడల నీ దినములన్నిట నీ ఎదుట ఎవడో నిలవలేడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అడుగు పెట్టబోయే ముందు ఎన్ని మంచి మాటలు చెప్పాడు. నువ్వు దేవునికి భయపడాలన్నాడు, నీ దేవుని ప్రేమించాలన్నాడు, దేవుని మార్గములన్నిటిలో నడవాలన్నాడు. దాని తర్వాత నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణాత్మతో సేవించాలి. సర్వ్. అవేద్ అని అంటే సేవించడం. అవేద్ అనే మాట సేవ. సేవ అంటే మనం చేయటం ఏమి మనం తప్పుగా భావించం.
భర్త తన భార్యను తను పోషిస్తాడు, అవసరమైతే తను వెళ్ళి కష్టపడతాడు, చెమట ఓడుస్తాడు, తనకు కావాల్సినవన్నిటి కోసం ఎంతో శ్రమించి తీసుకొచ్చి ఇంట్లో అందరికీ పెడతాడు. ఒక విధంగా చెప్పాలంటే జీవితం అంతా చాకరీ చేసినట్టే. అలాగే ఒక స్త్రీ తన ఇంటిలో వారందరికీ ఆహారం పెట్టడానికి లేదా తన పెనిమిటికి కావాల్సిన అన్నిటినీ సమకూర్చడానికి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పనులు చేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తున్నారు అంటే మనం ప్రేమించాం గనక ఆ ప్రేమలో వాలంటరీ సర్వీస్ అనేది ఉంది, ప్రేమలో సేవ ఉంది. స్తోత్రం. ప్రభు అన్నాడు, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, నేను సేవ చేయటానికి వచ్చానన్నాడు. అంటే ఎప్పుడైతే మనం కమిట్ అయ్యామో ప్రభు వెనకాల మనం వెళ్ళిపోవాలి, ఆయన సేవలో మనం ఉండాలి. ఒకనాడు ఎలీషా అనే వ్యక్తి తన యొక్క తండ్రి పొలంలో అలా దున్నుతూ ఉంటుంటే ఏలియా అనే ఆయన వచ్చి దుప్పటేశాడు. వేయగానే తన తండ్రి పొలాన్ని విడిచిపెట్టి ఏలియా వెంబడి వెళ్ళిపోయి అతని చేతుల మీద నీళ్లు పోస్తా వచ్చాడంట. ఆ ఎలీషాకి పేరు ఏంటంటే ఆ దినాల్లో ఏం చెప్పుకున్నారంటే ఏలియా చేతుల పైన నీళ్లు పోసిన ఎలీషా. అతని యొక్క శిష్యుడు, అతని కుమారుడు, హీస్ హిస్ సన్. ఎందుకంటే ఏలియాకు సేవ చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవునికి ఇష్టమైనటువంటి వారమైతే, మనం ప్రేమించే వారమైతే ఆయనకి మనం ఏం చేద్దాం? సేవ చేయాలి. ప్రభు పేతురుని అడిగాడు, అదే పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు. ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. మరలా అడిగాడు. ఎందుకని? ప్రేమ పైని చెప్తున్నాడు కాబట్టి. ప్రేమలో కమిట్మెంట్ లేదు. అంతకుముందే అన్నాడు, ప్రభు ఎవడైనా నీ గురించి అభ్యంతరపడినప్పటికి కూడా నేను మాత్రం నీ విషయంలో అయితే అభ్యంతరపడను, అవసరమైతే నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను అన్నాడు. అన్న తర్వాత ప్రభు అన్నాడు, సర్లే కానీ ఈరోజు తెల్లవారి లోపలే నువ్వు 3 సార్లు నేను ఎరుగనని నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు. అబద్ధమే చెప్పేశాడు. ఆ తర్వాత మరలా ప్రభు పునరుద్ధానుడైన తర్వాత గలిలయ సముద్రం దగ్గర కలిసి అప్పుడు అడుగుతున్నాడు, పేతురు ప్రేమిస్తున్నావా అన్నాడు. అంటే తెలుసు కదా ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా అడిగాడు, ప్రేమిస్తున్నావా అని అడిగాడు. 3 సార్లు అడిగాడు, ప్రేమిస్తున్నావా అని. అప్పుడు అన్నాడు పేతురుతో, పేతురు నా గొర్రెలను కాయుము అని. నువ్వు నన్ను ప్రేమించే లెక్కైతే నేను చెప్పే పని చేయి, నా గొర్రెలను నేను ఇచ్చే డ్యూటీ చేయను, నాకు సేవ చేయి అనగానే ఆ తర్వాత పేతురు అప్పటి వరకు తనలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకొని ప్రభువుని పూర్ణ మనసుతో ప్రేమించడం అలవాటు చేసుకున్నాడు. కనుక ఇక్కడ ఈ మాటలు మనకి ఎంతో దీవెనకరమైన మాటలు ఇవి. ఈ ఉదయకాలం అందు దేవుని మనం ప్రేమించడం, ఆయన కట్టడలను విధులను అనుసరించడం, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా ఆయనను ఆరాధించడం మనం చేసినట్లయితే రాబోయేటువంటి సంవత్సరం మనకు దీవెనకరంగా ఉంటుంది. మనమేమి వార ఫలాలు చూసుకోక్కర్లేదు, నక్షత్ర ఫలాలు చూసుకోవాల్సిన పని లేదు, తిథులు మంచి గడియలతో సంబంధం ఏమీ లేదు. మనకు కావాల్సింది ఏంటంటే మంచి దేవుడు మనతో రావాలి. హల్లెలూయా. ఆయనను హత్తుకునే మనం ఉండాలి, వెనుకకు తీయకుండా, మళ్ళీ అటు ఇటు తీయకుండా, వేరే వాళ్ళని మళ్ళీ హత్తుకోకుండా, ఈయన్ని హత్తుకుని ఈయన్ని వదిలేసి మళ్ళీ ఇంకొకరిని హత్తుకుంటే కష్టాలు ఇంకా ముదిరిపోతాయి. కనుక అలా కాకుండా దేవుని కోరిక ఏంటంటే ఆయననే హత్తుకుని ఆయనను మాత్రమే సేవించిన ఎడల దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాడు. ఆ దేశములో మీరు అడుగుపెట్టే స్థలములో దేవుని సన్నిధి కనుదృష్టి మీ మీద ఉంటుంది. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనుదృష్టి నీ పైన నిలిచి ఉంటుంది. కనుక లెట్ us కల్టివేట్ దిస్ డిసిప్లిన్. ఈ యొక్క క్రమశిక్షణను మనలో మనం పెంపొందించుకున్నట్లయితే దేవుడి యొక్క కృప మనందరి జీవితాల్లో రాబోతున్న కాలంలో మనల్ని వెంబడించబోతుంది. ఆమేన్. కృపాక్షేమములే మన వెంట వస్తునుగాక. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఆయన ఎడబాయనటువంటి కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం అనుదినము మన జీవితాలను నింపునుగాక. హల్లెలూయా. కనుక అలాంటి ధన్యతతో మనము ముందుకు అడుగు వేయడానికి ఈ యొక్క ఉదయకాలం తీర్మానం తీసుకుంటూ మోషే చెప్పిన ఈ మాటలను మనసులో పెట్టుకుందాం. కొందరిని మనం మాత్రం మర్చిపోవద్దు. వెనక్కి తీసిన వాళ్ళని గురించి కూడా విన్నాం. ఎవరు వాళ్ళు? నయోమి, ఎలిమెలెకు, ఇస్కరియోతు, యూదా లాంటి వాడు. పేతురు కూడా చెప్పి వెనక్కి తీశాడు. అలా తీయకుండా ప్రభుని హత్తుకుని ఆయన ప్రేమించండి. గొప్ప దీవెన మన జీవితంలో ఉంటుంది. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా ప్రభు సన్నిధిలో తల ఉంచండి. లార్డ్ షడ్ హోల్డ్ అవర్ హ్యాండ్స్. ప్రభు మన చేతులు పట్టుకుంటాడు. ప్రభు చెప్పాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నాకు శిష్యుడై ఉంటాడు. నేను నా తండ్రిని ప్రేమించి నా తండ్రి ఆజ్ఞలను గైకొన్నట్టే నా ఆజ్ఞలను గైకొన్నవాడు నా ప్రేమలో నిలిచి ఉంటాడన్నాడు ఆయన.
ప్రభు కూడా తన తండ్రిని ప్రేమించాడు, ఆయన ఆజ్ఞలకు గైకొన్నాడు, ఆయన ప్రేమను పొందుకున్నాడు, తండ్రికి ప్రియమైన కుమారుడయ్యాడు. అలాగే ప్రభు అన్నాడు, నా ఆజ్ఞలను మీరు అనుసరిస్తే నాకు మీరు శిష్యులై ఉంటారు, నా ప్రేమ మీకుంటుంది. మనం ఆయనను మొదట ప్రేమించలేదని యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆయనే మనలను మొదట ప్రేమించాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ద్వారా దేవుని ప్రేమ మీలో నిలిచి ఉంటుంది. ప్రభువా, నిన్ను ప్రేమించడమే కాకుండా నీవు చెప్పిన సహోదరులను కూడా ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. సో లవ్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రేమ కలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలిపీఠం. ఆ బలిపీఠం మీద నుండి చేసే ప్రార్థనలు దేవునికి వినపడతాయి. కయ్యూను తన తమ్ముని ప్రేమించలేకపోయాడు, అతనిలో ద్వేషం ఉంది, అతని ప్రార్థనలు దేవునికి అంగీకారం కాలేదు. ప్రభువా, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించు మనసు మాకు దయచేయండి. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మాతో ఉన్నావే వందనమయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మాతో ఉన్నవి వందనమయ్యా. మాతో ఉన్నవి వందనమయ్యా. మాతో ఉన్నవి వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా రక్షకుడానికి స్తోత్రాలు. నాయనా, నీకు భయపడి నీ మార్గములన్నిటిలో నిన్ను అనుసరించి నిన్ను ప్రేమించి మా పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో నిన్ను సేవించి నీవు ఆజ్ఞాపించిన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే వెళ్ళబోయేటువంటి స్వాస్థ్యములోనికి మేము వెళ్ళి ప్రవేశించి దానిని మేము స్వాధీనం చేసుకోగలం. నాయన అట్లాగూ నిన్ను ప్రేమించలేక మరి ఆనాడు రుబేనీలు అక్కడున్న పరిస్థితులను చూసి వాగ్దానంలోనికి అడుగుపెట్టలేకపోయారు, నిబంధన దేశంలోనికి అడుగుపెట్టలేకపోయారు.
నీవు రాజుగా ఉన్న దేశాన్ని విడిచిపెట్టిన ఎలీమెలెకు ఎలాగ అయిపోయాడు, అతని జీవితం, అతని కుటుంబం ఏమైపోయింది. నా ప్రభువా, మేము చూస్తున్నాం ఈ మాటలన్నీ. కనుక ఇక్కడున్న వారు ఎవరు నానా, మేము సొంత బలంతో ప్రవేశించగలమని, మా సొంత జ్ఞానం చాలని, మా సొంత బుద్ధి సరిపోతుందని, మా సొంత తలంపులతో మేము జయించగలమని మేము అనుకోవద్దు నాయన. అలాంటి మనసు ఎవరిలో రానివ్వకుండా నీ మీద ఆనుకుని ఆధారపడి నా ప్రభువా, నిన్ను మా ముందు ఉంచుకుని నీ అడుగులను వెంబడించచ్చు ప్రభువా, నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేటువంటి కృప, ఆలోచన, ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ సమయం అందు మనం దేవునికి అర్పణలు ఇద్దాం, దేవునికి ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుదాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరలోన ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోన ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ,
యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. హల్లెలూయా. చాలా సంతోషము. ఇంతవరకు దేవుడు ఆరాధనను తన మహిమార్థమే జరిగించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మిగిలినటువంటి కార్యక్రమాలు అంటే ఇక ఇయర్ ఎండింగ్లో జరగబోయేటువంటి ప్రేయర్ సర్వీసెస్ అన్నీ మీ అందరు జ్ఞాపకం ఉన్నాయనుకుంటున్నాను. మైక్ ఇస్తే మీరు నాకు తిరిగి చెప్పగలరు, ఎందుకంటే ప్రతి వారం నేను చెప్తానే వచ్చాను కనుక ఇక మరలా పాడిందే అనేది కాకుండా ఇక అది చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు మనకి ఎప్పుడండి ఉపవాస ప్రార్థన ఏమండి? 30వ తారీఖు. ఓకే. తర్వాత మరలా నెక్స్ట్ రోజు 31 కూడా ఉంది కదా. మరలా సాయంత్రం వాచ్ నైట్ సర్వీస్ ఎక్కడండి? పక్కన గ్రౌండ్లో. తర్వాత 1వ తారీఖు నా వైపు చూస్తారండి మీరు ఎట్లా? చెప్పేదేదో తిన్నగా చెప్పండి, నేను చెప్పట్లా, చెప్పండి. 1వ తారీఖు కూడా పక్కన గ్రౌండ్లోనే. మరి తర్వాత ఉంది అన్నీ, అంటే మొత్తం అన్నీ కూడా నోట్ చేసుకున్నారనమాట. మరి ఎందుకు నన్ను టెస్ట్ చేయడానికి అడుగుతారా? ఈయనకి ఎందుకు రెస్ట్ ఇవ్వాలని కనుక మధ్యలో అడగొద్దు. మీకు అన్నీ కూడా వాట్సాప్లో అమిత్ సిద్ధంగా ఉంచుకున్నాడు, ఎప్పటికప్పుడు ఆయన షేర్ చేయడానికి చాలా రకాలైన డిజైన్లు చేసుకుని ఉన్నాడు రెడీగా. సో ఆ రోజున మీరే కాకుండా మరి 31 రాత్రి అనేక మందిని కూడా తీసుకుని వచ్చి కొత్త సంవత్సరంలోనికి దేవుని యొక్క వాగ్దానాలతో కూడా దేవుని సన్నిధిలో ఆ యొక్క సంవత్సరంలోకి మనం అడుగు పెడదాం. ఎందుకని ఏదో పెద్ద ఆచారం అనేం కాదు, కానీ ప్రతి దినమున దేవుని యొక్క స్మరణతోనే మనం జీవించడం అలవాటు అయినప్పుడు మనకు రాబోయే కాలాన్ని గురించినటువంటి ఒక మంచి నమ్మకం మనలో ఉంటుంది. వెల్ బిగిన్డ్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. చక్కగా ప్రారంభించింది సగం అయిపోయినట్టేనంట పని. సో గుడ్ బిగినింగ్ అనేది లేదనుకోండి, తర్వాత ఎండింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కనుక శుభారంభం ఇవ్వాలి దేనికైనా. కనుక మనం దేవుని యొక్క నామమున కొత్త సంవత్సరంలో శుభారంభం ఆయన పాదాల చెంత ఆరాధనతో ప్రవేశించినట్లయితే ఒక మంచి ప్రవేశం మనకు ఆరంభం దొరుకుతుంది. ఆరంభంలో బాగుంటే దేవుడు చివరి వరకు కూడా కొనసాగింపజేస్తాడు ఆయన. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రార్థనా కూడికల్లో మీరు పాల్గొనండి. సాయంత్రం కూడా ఆరాధన ఉంది. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి ఏకీభవించండి. సర్వకృపానిధి సర్వోన్నతుడైన మా తండ్రి, ప్రభువా, రాజాదిరాజా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా మీ మేలులను తలంచుకుంటూ ప్రభువా, నేను వెనుకున్నవి మేము మర్చిపోయినప్పటికీ నీ క్రియలు, నీ ఉపకారాలు మాత్రం మరవలేము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము అని చెప్పి ఉన్నాడు. ఆయన మరిచిపోవలసినవి వేరున్నాయి, జ్ఞాపకం చేసుకోవలసినవి ఉన్నాయి. అన్నాడు ఇశ్రాయేలుతో మోషే అన్నాడు, మీ పితరులకు ఆయన చేసినవి జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తులో ఆయన చేసిన సూచక్రియలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏ రీతిగా వారిని విడిపించాడో జ్ఞాపకం చేసుకోమన్నారు. నేను ఉపకారాలు గుర్తుంచుకుంటున్నాం. అలాగే మర్చిపోవలసినవి, నేను విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెడుతున్నాం. ఇంకా నూతనమైన వాటి కోసం గురి వద్దకు పరిగెట్టేటువంటి ఆ దృష్టి మాకు దయచేయండి.
ప్రభా, ఈ ఉదయం నీ మాటలు విన్నాము. వాటిని బట్టి మా జీవితాలను మరింతగా బాగు చేసుకోవటానికి, స్థిరపరచుకోవటానికి, నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించడానికి, నీతో సమీపంగా ఉండటానికి, నిన్ను హత్తుకోవటానికి, ఇంకా వెనుదీయకుండా ప్రభువా నిన్ను వెంబడించడానికి మా కృప చూపమని వేడుకుంటున్నాను. వాక్యం విని వెళ్తున్న వారందరికీ మీ సన్నిధి తోడుగా ఇవ్వండి. రాబోతున్న వారం అంతట్లో కూడా ప్రభువా మాకు మీరు సహాయం చేసి మా పనుల్లో, ప్రయాణముల్లో, ఉద్యోగ వ్యాపారములు, చేతి పనులు, చదువులు, సమస్త ప్రయత్నాలన్నిటి మీద నీ కృపను ఆజ్ఞాపించండి నాయన. మీ యొక్క అనుగ్రహమును దయచేయండి. ప్రతి అవసరాన్ని తీర్చండి. ప్రతి ఇంట్లో సంతోషము, సమాధానము, రక్షణానందమును దయచేయండి. నీతిమంతుల గుడారముల వలె వారి గుడారములు రక్షణ సునాదములతో నాయన ఎల్లప్పుడూ నీ నామస్మరణలో ఆనందమును ప్రభువా వెలుగును అనుభవించే భాగ్యం దయచేయండి. నా తండ్రి, బలహీనులైన వారిని స్వస్థపరచండి. రోగములతో, సమస్యలతో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్న వారికి మీ యొక్క ఆదరణ హస్తమును వారికి తోడుగా ఇచ్చినైనా వారిని యొక్క సంవత్సరాంతమును అద్భుతమైన స్వస్థతతో వారిని బలపరిచినైనా లేపి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాడు. వారు ఏ స్థితిలో ఉన్న యేసు నామములో ప్రభువా వారికి శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనతలన్నిటిని ఆజ్ఞాపిస్తున్నాను. నేను రోగములను, బలహీనతలను, చీకటి శక్తులను యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తాను. ఇప్పుడే విడుదల యేసు నామములో, ఇప్పుడే వారికి జయము యేసు నామములో, ఇప్పుడే వారికి కృప కలుగునుగాక యేసు నామములో, ఇప్పుడే శక్తి వారిని ఆవరించునుగాక యేసు నామములో, ఇప్పుడే దేవుని వెలుగు వారి జీవితాల్లో నింపబడునుగాక. ప్రతి చోట నా ప్రభువా నీ ప్రజలమైన మేము నీ నామం పేరట నాయనా మేము ఉచ్చరిస్తుంటుండగా వాటిని జరిగించినందుకు నీకు వందనాలు. స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. విడుదలిచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ రక్షణ కార్యములు నీ ప్రజలు చూచుదురుగాక. నీకే వందనాలు ప్రభువా. రాబోతున్నటువంటి కూడికలన్నింటిలో మాకు సహాయం చేసి పరిస్థితులు అనుకూలపరిచి, వాతావరణం అనుకూలపరిచి ఏర్పాట్లన్నింటిలో నాయన సహకరించండి. ఏ పనిలో కూడా ఎలాంటి తొందర లేకుండా ఆనందంగా మేమందరము కొత్త సంవత్సరాలు అడుగుపెట్టుటకు నాయన కృప చూపమని ఈ యొక్క దినమును తిరిగి వెళ్తున్న వారి తోడై ఉండండి. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మీ యొక్క సన్నిధిని, మీ యొక్క సమాధానమును ఆ దేశం మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశం అంతటిని కూడా ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే కాచి కాపాడి భద్రపరచండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి మనందరికీ రాకుడు పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. తండ్రి, కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి, కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదియు ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్టి యుగములు అవును. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రభునామమున వందనాలు. షలోమ్.